ఇప్పుడు మనము ముందుకు వెళ్ళిపోదాము. మీకు బోర్డు కూడా ఆన్లైన్ లోనే కనబడుతూ ఉంటుంది, అంటే మీ స్క్రీన్ మీద బోర్డు కనబడుతూ ఉంటుంది. అటువంటి ఒక ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ఇప్పుడు నేను కనబడను, మీకు ఆ బోర్డు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా కనబడుతూ ఉంటాను. ఇప్పుడు మనము ఏం ప్రారంభించబోతున్నామంటే బైబిల్ని అసలు ఎలా చదవాలి అనేటువంటి దాని గురించి మనం పరిశీలన చేద్దాం. బైబిల్ని మనము ఎట్లా చదవాలి అంటే, మన అందరికీ కూడా చేతిలో దైవ గ్రంథం బైబిల్ ఉంది. ఈ బైబిల్ దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి మన చేతిలో ఉండేటువంటి పుస్తకం. అయితే దురదృష్టకరమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ల నుంచి మన చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ ఈ రోజు వరకు బైబిల్ ఒక్కసారి అంటే ఒక్కసారి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదివి కంప్లీట్ చేయని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఉండుంటారు. అంటే మీరు లేరా అని చెప్పేసి మమ్మల్ని అనొద్దు. మేము కూడా ఒకప్పుడు ఉండేవాళ్ళం. బైబిల్ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత చాలా సార్లు చదవాల్సి వచ్చింది. కాబట్టి మేము అలాగ చదివాం. ఇప్పుడు మీరు కూడా బైబిల్ స్కూల్లోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. అయితే మనది అవుట్లైన్ స్టడీ కాబట్టి మీకు అంత శ్రమ ఉండదు. అవుట్లైన్ చదువుకుంటూ వెళ్తాం. ఒకవేళ మీకు ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఇంటి దగ్గర మీరు బైబిల్ అంతా చదవచ్చు. అట్లీస్ట్ ఒక్కసారి ఖచ్చితంగా ఈ 6 నెలల్లో పూర్తి చేస్తారు అలా చదివితే. అయితే బైబిల్ని ఎలా చదవాలి, ఎందుకంటే ఎలా చదవాలి అనేటువంటి ఈ మాటను మనం ఆలోచన చేస్తున్నాం. ఇవేళకి కూడా బైబిల్ అర్థం చేసుకోవటానికి చాలా కష్టమైనటువంటి పుస్తకము అనే అభిప్రాయం లోకంలో ఉంది. లోకంలో మాత్రమే కాదు, ఈ రోజుకి కూడా క్రైస్తవులమైనటువంటి మనము అభిప్రాయం కాదు, కానీ బైబిల్ని తీసి చదివితే మనకే అర్థం కాదు. ముఖ్యంగా మీరు చూసినప్పుడు బైబిల్ని ఎట్లా చదవాలి అనే దాని గురించి కూడా రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఆసక్తి ఉండి నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని నేను ఎట్లయినా సరే నేర్చుకుని అర్థం చేసుకోవాలి అనేటువంటి వాళ్ళకు ఒక సవాలుగానే ఉంటుంది, అది ఎట్లా నేర్చుకోవాలని. ఇప్పటికీ కూడా మీరు చూసినప్పుడు బైబిల్ నుంచి రకరకాలైనటువంటి ఆలోచనలు బయటకు వచ్చినాయి. 1-2 ఉదాహరణలు మాత్రం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఈరోజు మనం అందరం కూడా క్రైస్తవులము అనబడేటువంటి వాళ్ళకి మనకు ఒకే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని మాటలు కూడా ఒకటే, బైబిల్ మనకి ఉంది చేతిలో. అయితే మనం చూడండి, ఒకే దేవుడు, ఆయన మాటలు కలిగినటువంటి గ్రంథం, ఒకే గ్రంథము బైబిల్ మన చేతిలో ఉన్న మనమందరం ఒకేలా మాట్లాడము అంటే కొందరు శనివారం ఆరాధన అంటే కొందరు ఆదివారం ఆరాధన అంటారు. ఒకే దేవుడు 2 రకాలుగా చెప్పడు కదా. చెప్తే శనివారం చెప్పాలి, లేకపోతే ఆదివారం చెప్పాలి. కొందరు రంగు బట్టలు అంటారు, కొందరు లేదు తెల్ల బట్టలు వేసుకొని అంటారు. ఇప్పుడు ఒకే దేవుడు 2 రకాలుగా చెప్పడు కదా. ఇంకొక మనం లోపలికి గనక వెళ్ళినట్లయితే, మేము బైబిల్ స్కూల్లో చదివేటప్పుడు దాని గురించినటువంటి ఒక పుస్తకాన్ని స్టడీ చేసాం. అమెరికాలో ఒక వ్యక్తి ఇలాగ సంఘాలన్నిటిలో కూడా తిరిగి కొన్ని వేల అంటే భిన్నాభిప్రాయాలను ఒక పుస్తకంగా ప్రింట్ చేశాడు. 100 కాదు, కొన్ని వేల భిన్నాభిప్రాయాలు. ఒకే దేవుడు, ఆయన మాటలు కలిగిన ఒకే గ్రంథము, కానీ ఆ ఒకే గ్రంథాన్ని వివిధ రకాలుగా అర్థం చేసుకున్నారు. ఇది ఎట్లా సాధ్యమవుతుందని కొందరు అనుకుంటారు. ఎట్లా అంటే, ఉదాహరణకి ఒక తరగతి జరుగుతూ ఉందనుకోండి. ఆ తరగతిలో పిల్లలు ఉంటారు, ఒకే టీచర్ వస్తాడు, పాఠం చెప్తాడు. కానీ విన్న వాళ్ళందరికీ కూడా ఒకే మార్కు రాదు. అంటే అందరికీ 100 రావు, అందరికీ 50 రావు, అందరూ ఫెయిల్ అవ్వరు. ఒకరికి 100 రావచ్చు, ఒకరికి 90 రావచ్చు, ఒకరికి 80 రావచ్చు. ఒకవేళ ఒక ప్రశ్న ఇస్తే అందరూ ఒకేలాగా కూడా రాయరు, కానీ టీచర్ ఒకలాగానే చెప్పాడు కానీ విని వాళ్ళు గ్రహించిన దానిలో వ్యత్యాసం. ఒక్కొక్క స్టూడెంట్ అసలు తప్పు రాశాడంటే టీచర్ తప్పు చెప్పాడని అర్థం కాదు, ఈయన దాన్ని గ్రహించడంలో ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి మనకు కూడా దేవుడు చెప్పేటప్పుడు ఒకే విధంగా చెప్పాడు, కానీ మనుషులమైనటువంటి మనం గ్రహించడంలో వ్యత్యాసం ఉండి, ఒకరు శనివారం అని, ఒకరు ఆదివారం అని, ఒకరు రంగు బట్టలని, ఒకరు తెల్ల బట్టలని, ఇలాగా మన అభిప్రాయాలని బట్టి మనం ఏం చేసామంటే కొన్ని వందల వేల రకాలుగా దాన్ని అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనము మొట్టమొదట ఏం నేర్చుకోబోతామంటే, అసలు ఆదికాండం ప్రారంభించడానికి ముందుగా అసలు బైబిల్ని మనం ఎట్లా నేర్చుకోవాలి, లేదా ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అసలు బైబిల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, లేదా బైబిల్ని చదివేటప్పుడు మనం ఎట్లా చదవాలి, ఎట్లా చదివితే బైబిల్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. మనం ఎట్లా చదివినట్లయితే బైబిల్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. లేదా దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మెథడాలజీ అని చెప్పేసి అంటారు. మీరు గమనించినట్లయితే మెథడాలజీ రాసుకునేటువంటి వాళ్ళు నోట్బుక్లో రాసుకోండి, మెథడాలజీ. మనం ఆంగ్లంలో మెథడ్ అనేటువంటి పదం వింటూ ఉంటాం. మెథడ్ అంటే ఏమి లేదు, పద్ధతి.
ఈ మెథడాలజీ అనేటువంటి ఈ పదాన్ని గనక మీరు చూసినట్లయితే ఇది ఒక గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకులో ఏమంటారంటే మెథడోస్ అని చెప్పేసి అంటారు. వాస్తవంగా ఇంగ్లీషు ఆరిజిన్ గనక మీరు చూసినట్లయితే గ్రీకు కానీ లాటిన్ కానీ వాటిలో నుంచి పుట్టినటువంటి పదాలు ఎక్కువ. ఈ రోజు తెలుగు భాష ఎలాగైతే సాంస్క్రిట్ లో నుంచి పుట్టిందని చెప్పేసి కొందరు అంటూ ఉంటారో అట్లాగనే వాటిలో నుంచి పుట్టిందని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ మెథడోస్ అనేటువంటి పదాన్ని గనక మీరు చూసినట్లయితే మెథడోస్ అనేటువంటి పదం యొక్క అసలు లిటరల్ మీనింగ్ ఏమిటి అంటే ఏ వే అని చెప్పేసి అర్థము. ఏ వే ఆర్ పాత్. వే అంటే దారి లేదా మార్గము. అంటే ఇప్పుడు మెథడాలజీ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే నేను బైబిల్ని చదివేటప్పుడు ఏ దారిని అనుసరించాలి లేదా ఏ మార్గాన్ని అనుసరించాలి. నేను ఏ దారిలో వెళ్తే అంటే చదివేటప్పుడు విధానాలు ఉంటాయి కదా, నేను ఏ దారిలో వెళ్తే బైబిల్ అనేటువంటిది నాకు బాగా అర్థమవుతుంది అనేటువంటిది. అంటే ఇది కూడా మాకు చెప్పాలా, మేము చిన్నపిల్లలమో అనుకుంటారేమో, చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఇవాళ బైబిల్ని చదివినంత వరస్ట్గా ప్రపంచంలో ఏ పుస్తకం చదవరేమో. ఇంకా చెప్పాలంటే మత గ్రంథాలు. ఎందుకంటే బైబిల్లో ఇలా వేలు పెట్టి తీసి చదువుతూ ఉంటారు, ఆ వేలు దగ్గర ఈ వేలు దగ్గర. నిజంగా మీరు ఎల్కేజీ పిల్లోడైనా వాళ్ళ సిలబస్ పుస్తకం అలా చదువుతాడా? ఏ ఇంగ్లీషో లేకపోతే ఏవో ఉంటాయి కదా, వాటిలో ఇలాగా వేలు దూర్చి ఇలా తీసి చదువుతాడా? మీరు చూడండి, హిందువులకి మత గ్రంథాలు ఉన్నాయి, ముస్లింలకి మత గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైనా ఇలా వేలు దూర్చి తీసి చదువుతారా? చదవరు. కానీ బైబిల్ని ఏం చేస్తారంటే అట్లా చదువుతారు. ఇంకొకటి పద్ధతి ఏమిటంటే పొద్దున్నే లేచి స్నానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు క్యాలెండర్ మీద వాక్యం చదువుకొని వెళ్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, క్యాలెండర్ మీద వాక్యం చదువుకొని వెళ్తే మీకు ఏం అర్థమైద్ది అని. ఏం చేస్తారు? ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం ఏదో ఒక వచనం నచ్చిందని వేసాడు, యెషయా గ్రంథం ఏదో ఒక వచనం బాగుందని వేసాడు. మనకేంటంటే పొద్దున్నే దేవుని వాక్యం చదువుకొని వెళ్తే ఆశీర్వాదం అనే ఒక ఫీలింగ్ లో మనం ఉన్నాం. ఆ ఫీలింగ్ లో ఉండి మనం ఏం చేస్తామంటే ఒక చిన్న వచనం చదువుకొని బయటికి వెళ్తాం. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను రోజు బైబిల్ చదువుకుంటానండి అంటారు. బయట ఏం చదువుకుంటారు అని వినేవాళ్ళు అనుకుంటారు బైబిల్ చదువుతాడంటే ఈయనకు బైబిల్ బాగా తెలిసేమో అని. ఏమీ తెలియదు, ఎందుకంటే ఆ క్యాలెండర్ లో ఉన్నటువంటి లైన్లు చదువుతూ ఉంటారు అంతే. అయితే వాళ్ళ భక్తిని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, కానీ అట్లా చదివితే మనకేం అర్థం కాదు. ఇంకా కొంతమంది కొంత సిన్సియర్ గా ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ని క్రమంగా చదవాలని చాలా కష్టపడుతూ ఉంటారు కానీ పాపం వాళ్ళకి అర్థం కాదు. ఎవరైనా నేర్పితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇందాక నేను వింటూ ఉంటే అనేక మంది బైబిల్ నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తితో ఈ అవకాశం మాకు దొరికింది అన్నటువంటి మాటలు నేను వింటూ ఉన్నాను. అలాగనమాట, బైబిల్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటుంది కానీ దీన్ని ఎట్లా ప్రాపర్ గా చదవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటి తెలియదు. ఒకప్పుడు నా పరిస్థితి కూడా బైబిల్ స్కూల్కి వెళ్ళక ముందు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి, కానీ ఎట్లా నేర్చుకోవాలో తెలియదు. ఎందుకంటే మనకు స్కూల్లో ఉన్నటువంటి సిలబస్ అంటే స్కూల్కి వెళ్తే వాళ్ళు నేర్పిస్తారు, కానీ బైబిల్ నేర్పించడానికి మనకు ఆదివారము ప్రసంగాల రూపంలో వెళ్తాయి, లేదంటే ఒక దావీదును గురించో ఒక అబ్రహామును గురించో లేదంటే ఇంకేదో ఇస్సాకును గురించో అట్లా కొన్ని కథనాల రూపంలో చదువుతాం. కానీ బైబిల్ ఒక సిలబస్ ని చదివినట్లుగా మొదటి నుంచి చివరి వరకు మనం చదవం. ఒకవేళ చదవాలని మనం పూనుకుంటే మనకు అర్థం కాదు, ఎందుకంటే బైబిల్ అనేటువంటిది ఒక వ్యత్యాసమైన పుస్తకం. అందుకనే ఇప్పుడు బైబిల్ని మనం ఏ మార్గంలో చదవాలి, ఏ మార్గంలో చదివితే మనకు అర్థమవుతుంది. ఇందులో మనం గమనించినప్పుడు అసలు ఏ మార్గం అంటున్నారు, చాలా మార్గాలు ఉన్నాయా అని అంటారేమో. ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. ఒకవేళ మీరు బైబిల్ని కనుక గమనించినట్లయితే బైబిల్ని చదివేటప్పుడు మనము వివిధమైనటువంటి మార్గాలను అనుసరించవచ్చు. అయితే ఈ బైబిల్ని చదివేటప్పుడు అర్థం చేసుకోవటము అనేటువంటిది ఎంత ముఖ్యమో అపార్థం చేసుకోవటము అనేటువంటిది కూడా అంతే జరుగుతుంది. ఉదాహరణకు మీరు 2 పేతురు పత్రిక గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మీరు చదివినప్పుడు ఇక్కడ ఒక సమస్యను చెప్తూ ఉంటాడు. అంటే ఇది చదువుతున్నటువంటి వాళ్ళ వల్లే ఉత్పన్నమయ్యేటువంటి సమస్య. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. దీన్ని గమనించినప్పుడు పేతురు రాస్తూ ఏమంటూ ఉంటాడంటే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. అంటే పేతురు ఎలాగైతే పత్రికలు రాశాడో పౌలు గారు కూడా ఆయనకి దేవుడిచ్చినటువంటి జ్ఞానం చొప్పున రాశాడు. కాకపోతే ఏమిటంటే పౌలు గారు రాసిన వాటికంటే కూడా ఈ పేతురు రాసిన వాటికంటే పౌలు గారు రాసిన చాలా కఠినమైనటువంటి విషయాలు చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది.
అయితే ఈ కఠినమైన విషయాలు అయ్యేసరికి ఏమైందంటే 16వ వచనంలో వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు 16వ వచనం చదువుతున్నాను. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. ప్రభు యొక్క రక్షణ గురించి, మాటల గురించి పౌలు గారు పత్రికల్లో బోధిస్తున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పౌలు గారు రాసినటువంటి ఆ దేవుని విషయాలు గ్రహించటానికి కొన్ని విషయాలు కష్టంగా ఉన్నాయి. అందువల్ల ఏం జరుగుతుందంటే వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనాలను అపార్థము చేయనట్లు తమ స్వకీయ నాశనానికి అపార్థము చేయుదురు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పౌలు గారు రాసిన విషయాలు కష్టంగా ఉన్నందువల్ల రెండు రకాలైనటువంటి మనుషులు ఎవరు వాళ్ళు అని చెప్పేసి అంటే, ఒకటి విద్యావిహీనులు. అంటే విద్యావిహీనులు అంటే మీకు అర్థమై ఉంటుంది. ఒకటి విద్యావిహీనులు, రెండవది అస్థిరులైన వారు. ఈ ఇద్దరు కూడా ప్రమాదకరమైనటువంటి మనుషులు, అంటే బైబిల్ నేర్చుకునేటువంటి విషయంలో. ఎందుకు అంటే మొట్టమొదట విద్యా విహీనత. ఉదాహరణకు ఇప్పుడు మనం గమనించినట్లయితే బైబిల్లో దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో ఆ మాటలన్నిటినీ కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉంటాం. లాంగ్వేజ్ 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 అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. ఇప్పుడు నాలో సంతోషం ఉంది, సంతోషాన్ని నేను చెప్పాలంటే ఎట్లా చెప్తాను? మాటల రూపంలో బయటికి తెస్తాను. నా లోపల బాధ ఉంది, ఎలా బయటికి తెస్తామో? నేను ఇలాగ మొహం పెట్టుకొని ఉంటే అర్థం కాదు కదా. మీరు ఎవరన్నా ఏంటి బ్రదర్ అట్లా ఉన్నారు విచారంగా అంటే, అప్పుడు నా ముఖం చూస్తే అర్థం కావట్లేదా నాకేం జరిగిందో అంటే మొహం చూస్తే అర్థమైద్దా? మొహం చూస్తే ఏదో బాధ ఉంది అని అర్థమైంది, లేదా ఏదో సంతోషం ఉందని అర్థమైద్ది. ఇప్పుడు దాన్ని బయటికి తేవాలంటే ఏం చేయాలంటే మన లోపల ఉన్న ఆ ఫీలింగ్స్ ని మాటల రూపంలో బయటికి తెస్తాం. అంటే లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. అంటే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయటానికి ఈ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు దేవుడు కూడా మానవులతో కమ్యూనికేట్ చేయటానికి ఆ లాంగ్వేజ్ అంటే భాష ద్వారా ఆయన తన లోపల ఉన్న ఆలోచనలు బయటికి తెచ్చాడు. ఉదాహరణకి ఇప్పుడు నేను నా లోపల ఉన్న ఆలోచనలు అరవ భాషలో బయటికి తెచ్చాను అనుకోండి, మీకు అర్థమవుతుందా? అంటే మాలో కూడా తమిళ్ వచ్చిన వాళ్ళం ఉన్నాం, మాకు అర్థమైంది అంటారేమో. ఒకవేళ మీకు తమిళ్ రాదనుకోండి, అర్థమవుతుందా? అంటే నా లోపల ఫీలింగ్స్ బయటకు వచ్చినాయి, కానీ అది మీరు డీకోడ్ చేయాలి. అంటే ఆ లాంగ్వేజ్ ని మీరు విప్పాలి. విప్పితే అందులో ఉన్న అర్థం ఏంటో తెలిస్తే, ఉదాహరణకు ఎప్పుడు ఇరికరేంగే అని చెప్పేసి అన్నారు అనుకోండి. అంటే మేము మెడ్రాస్ లో చదువుకున్నాం కాబట్టి మాకు కొంచెం తమిళ్ వచ్చు. ఎప్పుడు ఇరికరేంగే అంటే నల్లా ఇరికరా. నల్లా అంటే హైదరాబాద్ లో నల్లా అంటే దాని అర్థం వేరు, అంతే కదా. మనకు ఆంధ్రాలో నల్ల అంటే దాని అర్థం వేరు. నల్ల అంటే ఒక రంగు మనకి, హైదరాబాద్ లో నల్ల అంటే పంపు వాళ్ళకి. అదే ఒకవేళ తమిళనాడు వెళ్ళి నల్ల అంటే బాగున్నాను అనే అర్థం వాళ్ళకి. అంటే ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే పదం బయటికి వచ్చింది, ఆ పదాన్ని డీకోడ్ చేయకపోతే దాని లోపల ఉన్న అర్థం బయటికి రాదు. అంటే నేనేం చెప్తున్నాను మీకు అర్థమైంది. దేవుడు ఆయన లోపల ఉన్న ఆలోచనలు మానవులకి ఏం చెప్పాలనుకున్నాడో భాష ద్వారా బయటికి తెచ్చాడు. భాష ద్వారా బయటికి తెచ్చినప్పుడు ఆ పదాన్ని గనక మనం డీకోడ్ చేయకపోతే, అంటే సరిగా అర్థం చేసుకోకపోతే దాన్ని అర్థాన్ని మనం బయటికి తేలేం. అంటే అసలు అవతల మాట్లాడిన వ్యక్తి ఏం చెప్పాడో యువతలకి చేరదు, మధ్యలోనే అది మారిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా, శనివారము ఆదివారము రంగు బట్టలు తెల్ల బట్టలు ఇలాగా వందల వేల భిన్నాభిప్రాయాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ దేవుడు చెప్పిన దాన్ని అర్థం కాకుండా అపార్థం చేశారు. ఇక్కడ అదే అంటున్నాడు పేతురు. ఏం చెప్తూ ఉన్నాడంటే విద్యా విహీనులు అస్థిరులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే తక్కిన లేఖనాలను ఎలా అపార్థం చేశారో వీటిని కూడా అపార్థం చేశారు. అంటే బైబిల్ దేవుని వాక్యము అపార్థం చేయబడుతుందా అంటే మీరు ఎవరు ఆశ్చర్యపోవద్దు. మేము ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు కొందరు దేవుని వాక్యాన్ని అపార్థం చేస్తున్నారంటే తప్పుగా అనుకుంటారు. అంటే దేవుని వాక్యం అందరూ కరెక్ట్ గా బోధించరా అని దేవుడే చెప్తున్నాడు. దేవుని వాక్యంలో కొందరు అపార్థం చేస్తున్నారు. ఎవరు అపార్థం చేస్తున్నారంటే విద్యా విహీనులు. నేను 1-2 ఉదాహరణలు చెప్పి ముందుకెళ్ళిపోతాను. ఇప్పుడు అపార్థం చేసేటువంటి వాళ్ళు ఎట్లా అపార్థం చేస్తారు? ఉదాహరణకు లాంగ్వేజ్ అనేటువంటిది తెలియలేదు అనుకోండి, లాంగ్వేజ్ అనేది తెలియకపోతే అపార్థం చేస్తారు. అంటే లాంగ్వేజ్ తెలియాలి అంటే విద్య కావాలి. ఇవాళ మనం పిల్లోడిని స్కూల్కి పంపిస్తాం, స్కూల్లో ఏమి నేర్పుతారు? ఆలు నేర్పుతారు, తర్వాత పదాలు నేర్పుతారు, పదాల సముదాయంతో వచ్చేటువంటి సెంటెన్సులు నేర్పుతారు. ఆ సెంటెన్సుల్లో ఏముంటాయంటే పదాలే ఉంటాయి. ఆ పదాలని డీకోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని లోపల అర్థం బయటకు వస్తుంది, అంతే కదా. ఇప్పుడు విద్యా విహీనులు, అసలు చదువు లేని వాళ్ళకి ఇదంతా ఏం అర్థమవుతుంది? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం నోవాహు అట్లు చేసెను అని. ఇవాళ సేవ చేసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చదువు లేనటువంటి సేవకులు ఉన్నారు. ఎక్కువ మందే ఉన్నారు, తక్కువ మంది కాదు.
కొందరు అంటారు చదువు లేకపోతే సేవ చేయకూడదని. చేయొచ్చు, కాకపోతే ఏంటంటే దేవుని వాక్యాన్ని బాగా మనం నేర్చుకోలేం, వాళ్ళకి చెప్పలేం. నోవాహు అట్లు చేసెను అంటే ఇడ్లీలు అట్లు ఉంటాయి కదా, కొందరు అంటూ ఉంటారు నోవాహు అట్లు చేసెను, ఏమ్మా ఎప్పుడన్నా నువ్వు అట్లాగా చేసి పెట్టావా దేవునికి, ఏం భక్తి అమ్మా నీ భక్తి అని. మీరు హెబ్రీ పత్రిక చదివేటప్పుడు మీరు మందులు కాక అంటాడు. ఒక ఆయన అంటున్నాడు బైబిల్లో మందులు వాడొద్దు అని ఎప్పుడో రాశాడండి, మందులు కాక అంటే వద్దు అని. కాబట్టి మందులు వాడొద్దు అని అంత క్లియర్ గా రాస్తే ఇవాళ చాలా మందికి అర్థం కాక మందులు వాడుతున్నారు అంటాడు. కాక అంటే ఆ కాక కాదు, మందులు అంటే ఆ మందులు కాదు. ఇంకొక ఆయన చెప్తూ ఉన్నాడు, నాకు విచిత్రం అయిపోయింది. ఏంటంటే మందులు వేడి చేస్తాయి శరీరానికని రాశాడట. అంటే ఆయన భాషలో ఏంటంటే మీరు మందులు కాక అంటే ఏంటి, వేడి, కాక పుట్టింది అని చెప్పేసి అంటారు కదా, కాక అంటే వేడి. మందులు కాక అంటే మందులు వేడి పుడతాయి అని బైబిల్లో రాశాడంట. ఇంకా మీరు రకరకాలుగా అంటే వాళ్ళకి అర్థమైన కాకది, వాళ్ళకి అర్థమైన మందులు అది. ఇక్కడ ఏ మందుల గురించి మాట్లాడుతున్నాడంటే ఒక ఆయనకి మందు అంటే ఆయన తాగే మందు అర్థమైద్ది. ఇదంతా కాదు, అంటే మందు అంటే ధాన్యం మందు అంటారు, ఒకవేళ మందు అంటే అనారోగ్యం వస్తే వాడే మనదే మందు అంటారు. ఒకసారి నేను ప్రకాశం జిల్లా వెళ్ళాను. ప్రకాశం జిల్లా వెళ్ళి మీటింగ్కి ముందు అలా కూర్చొని ఉన్నాను, ఒక నైట్ మీటింగ్కి కూర్చొని ఉంటే టీ తాగుతారా అని తీసుకొని వచ్చారు. వద్దండి ఇప్పుడే మందు వేసుకున్నాను అన్నారు. అంటే పక్కనున్న బ్రదర్ నన్ను ఇలాగ గట్టిగా తొడ మీద కొట్టి అవ్వ అంటున్నాడు, అట్లా అనకండి అంటున్నాడు. అంటే వాళ్ళు నేను మందు వేసుకున్నానంటే నా వైపు విచిత్రంగా చూసింది ఆ సిస్టరు. అదేంటండి ఇప్పుడే హోమియో మందు నోట్లో వేసుకొని సప్పరిస్తున్నాను అని చెప్పేసి అంటే, బ్రదర్ ఇక్కడ మందు అంటే ఆ మందు అండి అని చెప్పేసి అంటున్నాడు. సేవకులు మనం ఎట్లా మందు వేస్తామండి అంటే, అందుకే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇంత పబ్లిక్ గా చెబుతున్నాడు ఏంటి అని. అవును అండి, ఎందుకంటే ఇప్పుడు నా అర్థం ఏంటంటే మందు అంటే ఆ గుళికలు ఉన్నాయి కదా ఈ నోట్లో వేసుకున్నాను అని, హోమియో మందుని మొత్తం చెప్పకుండా ఇప్పుడే మందు వేసుకున్నాను సిస్టర్ అన్నాను. అంటే ఆమెకేం అర్థమైంది, వాళ్ళ ఊర్లో మందు షాప్కి వెళ్ళి వస్తూ ఉంటారనమాట ఈ తాగుబోతులంతా, సాయంత్రం పూట మందు వేసుకొని వస్తున్నారంటే అట్లేమో అనుకున్నారు. అంటే వాస్తవంగా నేను చెప్పింది నా ఆలోచనలో కరెక్టే అది, కాకపోతే మందు అనే పదానికి వాళ్ళు వేరే అర్థం ఇచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కూడా దేవుడు చెప్పింది ఆయన అర్థంలో కరెక్టే, కానీ ఆ పదానికి మనం వేరే అర్థం ఇచ్చామనుకోండి టోటల్ గా మారిపోతుంది. ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే దానికి మనం వేరే వేరే అర్థాలు ఇవ్వటం. అందుకనే బైబిల్ని చదివి నేర్చుకోవటానికి విద్య కావాలా అంటే విద్య అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. అందుకనే బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశానికి వచ్చినప్పుడు మొదట వాళ్ళు ఏం చేశారంటే ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇంగ్లీష్లో వాళ్ళు నేర్పలేదు. ఒకవేళ మనం బ్రిటిష్ చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే వాళ్ళ సొంత లాంగ్వేజెస్ లో, లోకల్ లాంగ్వేజెస్ లో ఎడ్యుకేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్ర వచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు, తెలుగులోనే వాళ్ళు నేర్పించారు. ఎందుకు అంటే మాతృభాష మీద వాళ్ళకి పట్టు ఎక్కువ, త్వరగా నేర్చేసుకుంటారు. ఎందుకు వాళ్ళు మనకి విద్యనిచ్చారు అంటే విద్యను నేర్చుకోవటం ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యం ఒక మనిషి నేర్చుకున్నాడో ఆయన జీవితం అంతా అదే మారుస్తుంది. ఇక మనం చదువు చెప్పి పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం దాకా ఒక మనిషిని నడిపిస్తే వాళ్ళ జీవితం అనేటువంటిది ఖచ్చితంగా మార్చబడుతుంది. కాబట్టి ఈవేళ మనకు విద్య అనేటువంటిది అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఇంకా మనం ముందుకు వెళ్తాము, వెళ్ళినప్పుడు అది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అనుసరించడానికి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. మెథడాలజీ అని చెప్పేసి అంటారు. మెథడాలజీ అంటే అర్థం ఏమిటంటే మెథడోస్ మీన్స్ ఏ వే ఆర్ పాత్, అంటే ఒక దారి. అంటే మనం బైబిల్ నేర్చుకోవడానికి ఏ దారి అనుసరించబోతున్నాం. ఇప్పుడు మనం కూడా ఒక దారి అనుసరిస్తాం. ఈ 6 నెలల కోర్సులో ఒక మెథడ్ ఎంచుకున్నాం. ఎందుకంటే మనము ఈ అవుట్లైన్ స్టడీ అనేటువంటి ఒక మెథడ్ ఎంచుకున్నాం. ఎందుకంటే ఒక ప్లానింగ్ మనకు ఉంటుంది, ఆ ప్లానింగ్ లో మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి ముందు మనం ఒక మెథడ్ ఎంచుకోవాలి. ఈ ఎంచుకునేటప్పుడు కూడా కొందరు అపార్థం చేసుకుంటారు. ఎవరు అపార్థం చేసుకుంటారంటే, ఒకటి విద్యా విహీనులు. కాబట్టి మీకు కనీసము కొంత విద్య అనేటువంటిది ఉండాలి, అందుకే 10వ తరగతి అని చెప్పేసి పెట్టారు. తర్వాత అస్థిరత, కొంతమంది డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేస్తారు కానీ అస్థిరులు వాళ్ళు. వీళ్ళు వచ్చి ఒక ఆలోచన చెప్పారనుకోండి, అవునవును కరెక్టే అంటారు. ఇంకొకరు వచ్చి అది కాదు ఇది అన్నారు అనుకోండి, అవునవును ఇది కరెక్ట్ కదా అంటూ ఉంటారు. మీకు అటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషులు చూస్తూ ఉంటారు. కాబట్టి అస్థిరత కూడా ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని వాక్యాన్ని అపార్థం చేయడానికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఒకటి విద్య కావాలి, మినిమం విద్య. మనమేమి డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు కాదు, చదవటం రాయటం, తెలుగు భాషలో ఉన్న పదాలకు ఉన్నటువంటి అర్థాలు అంతవరకు అయినా సరే తెలియాలి. రెండవది మనం స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండాలి. ఈ రెండు గనక ఉన్నట్లయితే మనం దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది.
ఇక మనము రెండో విషయం దగ్గరికి వెళ్దాం. మనం గమనించినటువంటి విషయం ఏమిటంటే బైబిల్ని మనం ఎట్లా చదవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ని ఎట్లా చదవాలి అంటే బైబిల్ నేర్చుకోవటానికి కొంత కష్టమైనటువంటి పుస్తకమే. ఎందుకంటే దాని నేరేషన్ అనేటువంటిది, రచన అనేటువంటిది ఈ లోకంలో ఉన్న పుస్తకాలలాగా సాగలేదు. అంటే ఒక నావెల్లో లేకపోతే ఒక సిలబస్ బుక్ అలాగ లేదు. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది దాని రచనా శైలి అనేటువంటిది. అందువల్ల ఏంటంటే దాన్ని మనం అర్థం చేసుకోవటానికి కొన్ని పద్ధతులు అవలంబించాల్సి ఉంటుంది. అందులో ఏ పద్ధతులు అనేటువంటివి అంటే చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో ఏదైనా ఒక పద్ధతిని మనం సెలెక్ట్ చేసుకొని దానిలో వెళ్తూ ఉంటాము. అయితే దీన్ని అర్థం చేసుకోవటానికి ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే విద్యా విహీనత, అస్థిరత. ఈ రెండు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఆల్రెడీ కొందరు అపార్థం చేసుకున్నారు. అటువంటివి మనలో ఉంటే మనం కూడా అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కొంత విద్య అనేటువంటిది అవసరం. మీరు ఎప్పుడైనా సరే బైబిల్లో ఏ పదమైనా అర్థం కాలేదు అంటే వెంటనే దాన్ని డిక్షనరీలోకి వెళ్ళి డిక్షనరీలో చూడండి. ఇవాళ మనకున్న ఒక చెడు అలవాటు ఏంటంటే మన తెలుగు భాష కదా, తెలుగు అంతా మనకు తెలుసు అనుకుంటాం. కానీ బైబిల్లో కొన్ని పదాలు చదివేటప్పుడు అర్థం కావు. ఒకసారి నేను అంటే చాలా ప్రారంభ దినాల్లో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక టీచర్ అడిగింది, డాంబికులు యెహోవా సన్నిధిని నిలవలేరు అనేటువంటి ఒక వచనం చూపించి అయ్యా మరి నువ్వు చదువుకుంటున్నాను అంటున్నావు కదా బైబిల్ స్కూల్లో, నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను, డాంబికులు అంటే ఏంటో చెప్పు అంది. వాస్తవంగా అప్పటికి నాకు డాంబికులు అంటే ఎవరో తెలియదు. అయితే నాకు ఒక ట్రిక్ మాత్రం తెలుసు, అది నేర్పారు మా బైబిల్ స్కూల్లో. ఎప్పుడైతే మీకు బైబిల్ తెలుగులో అర్థం కాలేదో వెంటనే ఇంగ్లీష్లో చూడండి అని చెప్పారు. వెంటనే నేను ఏం చేశానంటే ఇంగ్లీష్ బైబిల్ తీసుకున్నాను. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అక్కడ ఏముంది, యారోగెంట్ అని చెప్పేస్తుంది. యారోగెంట్ అంటే అహంకారులు, గర్విష్ఠులు. అంటే దాని అర్థం ఏంటి, డాంబికులు అంటే అహంకారులు, గర్విష్ఠులు. అయితే అహంకారి, గర్విష్ఠ అంటే నాకు బాగా అర్థమయ్యేది. అది స్వచ్ఛమైన తెలుగులో డాంబికులు అనేసరికి నాకు అర్థం కాలేదు. నాకే కాదు చాలా మందికి అర్థం కాదేమో. తెలుగులో ఉన్నటువంటి స్వచ్ఛమైన పదాలు ఉపయోగించేటప్పుడు మనకు అర్థం కాదు. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక్కోసారి తెలుగు డిక్షనరీలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. లేకపోతే ఇంకొక ట్రిక్ ఏంటంటే ఒక్కోసారి తెలుగు కంటే ఇంగ్లీష్ మనకు బాగా అర్థమవుతుంది. వెంటనే ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళి దాన్ని చెక్ చేసుకోవటమే, దేవుడు దాన్ని ఏం మాట్లాడాడు అనేటువంటి పదాలు. కాబట్టి మనం గమనించినటువంటి విషయాలు ఏమిటంటే మనము ఒక మెథడ్ని ఉపయోగించబోతున్నాము. ఆ మెథడ్ని ఉపయోగించేటప్పుడు మనం లోపలికి వెళ్ళి నేర్చుకునేటప్పుడు మనకు కొంత విద్య అనేటువంటిది అవసరం అవుతుంది. తర్వాత అస్థిరత, మన మనసు ఎప్పుడు కూడా చాలా స్టేబుల్గా ఉండాలి. ఎవరేం చెప్తే దాన్ని నమ్మకూడదు. మనం బైబిల్లో ఏం చెప్పాడు అనేటువంటిది మన కళ్ళతో చూసి దాని అర్థం ఏమిటి అనేటువంటిది మనము తెలుసుకొని దాన్ని నమ్మాలి. వాళ్ళు చెప్పారని ఒక ఆయన వచ్చి శనివారం ఆరాధన అన్నాడు, నమ్మారు. ఇంకొక ఆయన వచ్చి ఆదివారం ఆరాధన అన్నారు, నమ్మారు. ఇంకొక ఆయన వచ్చి బస్సం బుధవారం ఒకటి ఉంది అన్నారు, నమ్మారు. ఇంకొక ఆయన వచ్చి శుభ శుక్రవారం ఉంది అన్నారు, నమ్మారు. ఇలాగ నమ్ముకుంటూ వెళ్ళామనుకోండి, అసలు మనకంటూ ఒక విధానమే ఉండదు. ఈ రోజు క్రైస్తవ్యాన్ని అలాగనే రచ్చరచ్చ చేసేశారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు, నా దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు, ఆయన మాటలే మనం తీసుకోవాలి 100%. ఏ మనిషి మాటలు తీసుకోవద్దు. ఇంకా నేను మీకు చెప్పేది ఏంటంటే టీచర్స్ మేము చెప్పేటప్పుడు కూడా అది బైబిల్లో ఎక్కడ ఉంది అని మీ కళ్ళతో మీ బైబిల్లో చూసి నమ్మండి. మేము చెప్పామని మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దు. అందుకనే మేము చెప్పినప్పుడు మీకు ఏదైనా ప్రశ్న వచ్చిందనుకోండి, దయచేసి మీరు దాని గురించి మరలా ఫోన్ చేయండి, ఒక క్లాసు మీరు పర్సనల్గా పెట్టించుకోండి, వాటిని గురించి డిస్కస్ చేయండి. అలాగా మనం డిస్కస్ చేసుకుంటూ దేవుని వాక్యం ఏంటి అనేటువంటిది మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాము. అక్కడ మనం చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఒక సువార్థికుడికి రాశాడు. అంటే సేవ చేయాలి అని ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడికి ఆయనకు రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు ఏమంటూ ఉన్నాడంటే 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగాను. మీరు అక్కడ ఉపదేశించువానిగాను అన్న దగ్గర ఒక అంకె వేసి కింద గనక చూసినట్లయితే విభజించువానిగాను అని అన్నాడు. ఒకవేళ మీరు ఆంగ్లంలో గనక చూసినట్లయితే ఏమంటాడంటే రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించేవానిగా నిన్ను నీవే దేవునికి కనబరుచుకోవటానికి జాగ్రత్త పడు. తెలుగులో ఎప్పుడైనా సరే జాగ్రత్త అనే పదం మీకు వచ్చిందనుకోండి, వెంటనే మీకు ఏం అర్థం అవ్వాలంటే ప్రమాదం పొంచి ఉంది అని అర్థం అవ్వాలి. హెచ్చరిక, జాగ్రత్త అంటే మీరు బయటికి బయలుదేరారు, వెళ్ళొస్తానండి మళ్ళీ ఒకసారి కలుద్దామని మీ ఇంటికి వెళ్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళిరండి అంటాం. ఎందుకంటే రోడ్డు మీద ఏ ప్రమాదం అయినా జరగవచ్చు, అంతేనా? ఒకవేళ ఏంటి లైట్ వెలగట్లేదు, ఫ్యాను తిరగట్లేదని కరెంటు మీటర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలని టెస్టరో కటింగ్ పేరు పట్టుకున్నారు, జాగ్రత్త అండి అంటాం. అందులో కూడా అర్థం ఉంది.
లేకపోతే మా ఇంటికి వచ్చారు, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అంటే మంచినీళ్ళు ఇచ్చాను, మీరు ఇలాగ ఎత్తి తాగబోతునేసరికి కొంచెం జాగ్రత్త అండి అన్నాను నేను. మీరు తాగుతారా మంచినీళ్ళు? ఇలా తాగటానికి ఎత్తినటువంటి వాళ్ళు జాగ్రత్త అనగానే ఒకసారి ఆపేస్తారు, ఏంటి అని. లేదా భోజనం చేద్దామని కూర్చున్నారు, ముద్ద ఎత్తి నోట్లో పెట్టబోతున్నారు, జాగ్రత్త అండి అన్నారు. జాగ్రత్త అనగానే ఏం చేస్తారు? వెంటనే నోట్లో పెట్టుకొని నవ్వులతో చెప్పండి ఏదో జాగ్రత్త అన్నారు అంటారా? జాగ్రత్త అనగానే ఇక్కడ దాకా వెళ్ళించే ఇలా ఆగిపోతుంది. ఏంటి ఏదో అన్నారు, జాగ్రత్త అంటున్నారు ఏంటి అని. అంటే జాగ్రత్త అంటే ఏంటి? హెచ్చరిక. ఎప్పుడు హెచ్చరిక చేస్తాం? ప్రమాదం ఉంటే హెచ్చరిక చేస్తాం. మంచినీళ్ళు తాగేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ప్రమాదం ఏమి ఉండదు, అందుకనే మనం జాగ్రత్త చెప్పం. పొరపాటున జాగ్రత్త చెప్పామా వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది, ఎత్తిన ముద్ద అక్కడ ఆపేస్తారు, ఏంటి జాగ్రత్త అంటున్నారని. ఇక్కడ కూడా అపోస్తులైన పౌలు జాగ్రత్త పడు అంటున్నాడు. జాగ్రత్త పడు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ప్రమాదం పొంచి ఉంది. ఎందుకు? దేవుని ఎదుట యోగినిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యాన్ని సరిగా విభజించు అనిగా నిన్ను నువ్వు కనబరచడానికి జాగ్రత్త పడు. అంటే సత్యవాక్యాన్ని నువ్వు సరిగా విభజించలేకపోతే ప్రమాదం ఉంది. అవును, ఈరోజు చాలా మంది చేసేది ఏంటంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించటం లేదు. ఆ విభజన సరిగా చేయకపోయేసరికి ఏమవుతుందంటే ఏది ఎందుకు రాశాడు, ఏది ఎవరికి రాశాడు, దాన్ని నేను ఎట్లా తీసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. అర్థం కాక ఒక ఆయన శనివారం అంటాడు, అర్థం కాక ఒక ఆయన ఆదివారం అంటాడు, అర్థం కాక ఒక ఆయన రంగు బట్టలు అంటాడు, ఒక ఆయన ఏమో తెల్ల బట్టలు అంటాడు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఏమండి ఇది బైబిల్ అండి, ఎవరు వాగ్వాదం పెట్టుకోవద్దు, ఎవరు ప్రార్థనలు వాళ్ళు చేసుకోండి, అందరూ కరెక్టే అంటారు. అందరూ కరెక్టే లాగా? 2 రెళ్ళు 4 అన్నారు, 2 రెళ్ళు 5 అన్నారు, 2 రెళ్ళు 10 అన్నారు. ఎవరు వాగ్వాదం పెట్టుకోవద్దండి, అన్ని కరెక్టే వెళ్ళండి అంటే కరెక్ట్ అవుతుందా? ఒప్పుకోం మనం. ఏమండి 2 రెళ్ళు 4, 5, 10, 20 అన్ని ఎలా అవుతాయి, నిజమేదో ఒకటే కదా ఉంటుంది అని మాట్లాడతాం. మరి బైబిల్ దగ్గర ఎందుకు మాట్లాడం? శనివారం ఆదివారం రెండు ఎట్లా కరెక్ట్ అవుతాయి? శనివారం ఆదివారం కాదు, ఆదివారం శనివారం కాదు. రంగు బట్టలు తెల్ల బట్టలు. ఉదాహరణకి ప్రభురాత్రి భోజనం నెలకొకసారి, 2 నెలలకొకసారి, ప్రతి వారము. అన్ని కరెక్ట్ ఎట్లా అవుతాయి? ఇలాగ మనం గనక చూసినట్లయితే కొన్ని వందల వేల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అన్ని కరెక్ట్ ఎట్లా అవుతాయి? అందుకనే ప్రమాదం ఉంది కాబట్టి ఏమంటున్నాడంటే అపోస్తులైన పౌలు రాసేటప్పుడు సత్యవాక్యాన్ని సరిగా విభజించటానికి నువ్వు జాగ్రత్త పడు. నువ్వు ఆ విభజనే గనక చేయలేకపోతే ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త అంటే. ఎందుకంటే అపవాది గర్జించే సింహంలాగా మనల్ని మృంగటానికి తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, మృంగటం అంటే కొందరు ఏదో రకంగా అనుకుంటారు, ఏ రకంగా మింగక్కర్లేదు, అక్కడ రాసింది అర్థం కాకుండా చేస్తే చాలు. మనమే తప్పిపోయి తప్పుదారిలో వెళ్ళి మనమే దేవుని మార్గంలోంచి తప్పిపోతాం. కొంతమంది అపవాది వచ్చి మింగుతాడంటే ఏదో కూరలు పెట్టుకొని ఎదురుగా వచ్చి నించొని మింగుతాడేమో అని అనుకుంటారు. అపవాది మింగేది మనకే అర్థం కాదు. ఎట్లా మింగుతాడంటే ఇందాక చెప్తున్నాడు కదా, విద్యా విహీనులు అస్థిరులు అపార్థం చేశారు. అపార్థం చేశారంటే ఇప్పుడు వాళ్ళ ఆత్మ ఏమైపోయింది? తప్పుదారులో నరకానికి వెళ్ళిపోతుంది. అంటే మనం కూడా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే ఏమైపోతుంది? తప్పుదారిలో మనం కూడా వెళ్ళిపోతాం. అంటే అపవాది పెద్ద కష్టపడక్కర్లేదు, దేవుడు రాసింది ఆయన మనకు అర్థం కాకుండా చేస్తే చాలు, ఆయన పని నెరవేరినట్లే, మన ఆత్మ నాశనం అయిపోయినట్లే. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు రాసింది ఆయన ఏదైతే రాశాడో దాన్ని 100% డీకోడ్ చేయాలి. కాబట్టి మనం గమనించినటువంటి మొదటి విషయం ఏమిటంటే మనము ఒక పద్ధతిని అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిని అనుసరించేటప్పుడు ప్రమాదం కూడా ఉంది, అపార్థం చేసుకునేటువంటి అవకాశం లోకంలో ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పటికి ఇంకా ఇది ఎక్కువైపోయింది క్రైస్తవ్యంలో. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని 100కి 100 సరిగా అర్థం చేసుకుంటున్నానా అనేటువంటిది మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాదు 2 తిమోతి పత్రికలో ఏమంటున్నాడంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి జాగ్రత్త పడు అంటున్నాడు. సరిగా విభజించలేకపోతే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని కూడా మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ 2 విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనము గమనించబోయేటువంటి విషయం ఏమిటి అంటే లాంగ్వేజ్, భాష యొక్క ప్రాముఖ్యత ఎంత? గాడ్ క్రియేటెడ్ లాంగ్వేజ్ ఫర్ ఎ పర్పస్. గాడ్ క్రియేటెడ్ లాంగ్వేజ్ ఫర్ ఎ పర్పస్. దేవుడు భాషను ఒక ఉద్దేశముతో సృజించెను. ఇప్పుడు మనము ప్రపంచంలో చూసేటువంటి ఈ లాంగ్వేజ్ ని గనక చూసినట్లయితే మనకి మొట్టమొదట అంటే మీరు లోకంలో గనక గమనించినట్లయితే అసలు మనుషులకి భాష ఎట్లా పుట్టింది అనేటువంటిది మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదివేటప్పుడు అందులో ఒక వింతైన ఆలోచన చూసి నాకు నవ్వు కూడా వచ్చింది. అదేంటంటే మొట్టమొదట పక్షులు కూసేయట, వాటికి మాత్రం కూతలు ఉన్నాయట.
వాటిని కూసేటువంటి పక్షిని చూసి మనిషి కూడా తన లోపల ఉన్నటువంటి కంఠాన్ని బయటికి బిగ్గరగా అలాగ పలకటం నేర్చుకున్నాడట. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందంటే ఈ భాష అనేటువంటిది పుట్టిందట. అంటే మనిషికి స్వరపేటిక ఉంది, కానీ తనకి మాట్లాడటం మొదటిదే లేదు. ఆ జంతువులు ఈ పక్షులు కూస్తూ ఉంటే తను కూడా వాటిలాగా కూయటం మొదలు పెట్టాడు. తర్వాత లోపల నుంచి స్వరం అనేటువంటిది బయటకు వచ్చింది. తర్వాత తను ఒక లాంగ్వేజ్ ని డెవలప్ చేసుకున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంతేకాదు, మీరు ప్రపంచంలో చరిత్రలో చదివేటప్పుడు ప్రారంభం నుంచి మనిషికి లాంగ్వేజ్ ఉంది అనేటువంటిది చాలా మంది ఒప్పుకోరు. అయితే బైబిల్ దానికి విరుద్ధంగా బోధిస్తూ ఉంది. బైబిల్ ఏం చెప్తూ ఉందంటే, ఉదాహరణకు మనం గమనించినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ తన స్వరూపము తన పోలిక చేద్దాము అన్నటువంటి దేవుడు 2వ అధ్యాయము 7వ వచనంలో మనిషిని చేశాడు. మనిషిని చేసినప్పుడు మనం గమనించినట్లయితే మనిషితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవునితో కూడా మనిషి తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మొట్టమొదట ఈ మాట్లాడేటువంటి ఆ ఎబిలిటీ ఎవరిలో ఉంది అంటే దేవునిలో ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రపంచంలో చాలా జీవరాశులను దేవుడు చేశాడు, కానీ వేటికి కూడా మాట్లాడేటువంటి ఈ శక్తిని ఇవ్వలేదు. మీరు చూడండి, ప్రపంచంలో అంటే జంతువులకు కూడా భాష ఉంది అని చెప్పేసి అంటారు. ఉంటే ఉండొచ్చు జంతువులకి భాష, కానీ మనకు లాంటి భాష అయితే ఖచ్చితంగా లేదు. 100% అది చెప్పగలం. కాబట్టి దేవుడు తన స్వరూపము తన పోలిక, అంటే తను ఎలాగైతే మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉన్నాడో ఆ మాట్లాడే ఎబిలిటీని ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. అంటే లాంగ్వేజ్ అనేటువంటిది ఒకవేళ ఆరిజిన్ గురించి కనుక మాట్లాడుకుంటే లోకం చెప్పినట్టు పక్షుల దగ్గరకో పిట్టల దగ్గరకో జంతువుల దగ్గరకో వెళ్ళటం కాదు. లాంగ్వేజ్ అనేటువంటి మూలాలు గనక మనం చూసినట్లయితే మొట్టమొదట దేవుని దగ్గరకు మనం వెళ్ళిపోవాల్సిందే. ఆయన మాట్లాడేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మనిషిని కూడా మాట్లాడేటువంటి వ్యక్తిగా తయారు చేశాడు. అంటే ఇక ఆ తర్వాత స్వరపేటికలు అనండి, లోపల ఉండేటువంటి ఇంటర్నల్ మెకానిజం ఏమైనా సరే అదంతా కూడా ఆయన ఇచ్చినటువంటిదే. అంతేకాదు లాంగ్వేజ్ అనేటువంటిది కూడా ఆయన ఇచ్చింది. కొందరు అడుగుతూ ఉంటారు ఒక వింత ప్రశ్న, ఏంటంటే ఏమండి ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాము హెబ్రీ మాట్లాడేవాడు కదా అని. లేదు లేదు హెబ్రీ కాదు అని చెప్పేసి కొందరు అంటారు. మరి హెబ్రీ కాకపోతే ఏ భాష చెప్పు అంటారు. నిజమేంటంటే వాళ్ళు ఏదో భాష అయితే మాట్లాడారో అది ఏ భాష అనేటువంటిది మాత్రం బైబిల్లో చెప్పలేదు. ఒకవేళ హెబ్రీ అని మనం అన్నాం అనుకోండి, దానికి బైబిల్లో రుజువు చూపించాలి. అవ్వచ్చేమో హెబ్రీ, కాబట్టి రుజువు చూపించకుండా మనం ఏం మాట్లాడకూడదు. మనకులాగా తెలుగు మీద అభిమానం ఉన్నోళ్ళు చెప్పొచ్చు, అసలు మా తెలుగే అందరికంటే ముందు పుట్టింది, అయితే గీతే తెలుగు మాట్లాడి ఉంటారేమో అని. ఎందుకంటే తమిళ వాళ్ళు ఎప్పుడు పోటీ పడతారు, ఈ ప్రపంచంలో మా భాష మొదట అన్నట్లుగా. కాబట్టి ఏ భాష మాట్లాడారో మనకైతే తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడేటువంటి వ్యక్తిగా ఆదామును చేశాడు. వారు ఇరువురు మాట్లాడుకోవటం మనం చూస్తాం. అంటే లాంగ్వేజ్ ని దేవుడు ఒక ఉద్దేశం కొరకు ఇచ్చాడా అంటే ఉద్దేశం కొరకు ఇచ్చాడు. ఏమిటా ఉద్దేశము? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్? మనం చూసినప్పుడు ఇందాక అన్నాం కదా, లాంగ్వేజ్ దేవుడు ఒక పర్పస్ కొరకు ఇచ్చాడని. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్? ఏమై ఉండొచ్చు లాంగ్వేజ్ యొక్క ఉద్దేశము అంటే, ద పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ అ కమ్యూనికేషన్. ఎందుకు ఇచ్చాడు అంటే మానవుడు దేవునితో కమ్యూనికేట్ చేయటానికి, మాట్లాడటానికి, లేదా తన లోపల ఉన్న ఆలోచనలు కానీ తన ఫీలింగ్స్ కానీ తెలియజేయటానికి దేవుడు ఈ లాంగ్వేజ్ని ఇచ్చాడు. అండ్ లాంగ్వేజ్ ఉద్దేశం ఏమిటి అంటే కమ్యూనికేషన్, దేవునితో కమ్యూనికేట్ చేయాలి. రెండవది మనిషితో కమ్యూనికేట్ చేయాలి. అంటే లాంగ్వేజ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే అసలు ఆ మనిషి లోపల ఏముంది అనేటువంటిది లాంగ్వేజ్ ద్వారా తెలుస్తుంది. ఇందాకనే నేను చెప్పాను, నా లోపల చాలా సంతోషం ఉంది, కూర్చొని ఇహిహి ఇహిహి అని నేను నవ్వుకుంటే అర్థం కాదు. ఏంటి ఓ తెగిక్లేస్తున్నావు అంటారు చూసేవాళ్ళు. అదే నేను నోరిప్పి అబ్బా నాకు చాలా సంతోషంగా ఉందండి, ఇలా జరిగింది అలా జరిగిందంటే అర్థమవుతుంది. అంతేనా? అంటే నా లోపల ఉన్నటువంటి ఆలోచనని, ఆ ఫీలింగ్ ని ఈ భాష రూపంలో బయటికి తెచ్చాను. ఉదాహరణకు మీ లోపల చాలా బాధ ఉంది, ఏం అర్థమవుతుంది అంటాం, నువ్వు నోరిప్పి మాట్లాడితే కదా అర్థమయ్యేది అని చెప్పేసి అంటాం. అంటే మన నోరు విప్పి లోపల భాష రూపంలో మన లోపల ఉన్న ఆలోచనలు బయటకు తెస్తాము, మన లోపల ఉన్న అనుభూతులు ఫీలింగ్స్ ని బయటకు తెస్తాము. అంటే లాంగ్వేజ్ అనేటువంటిది ఏంటంటే కమ్యూనికేషన్. దేవుడు లాంగ్వేజ్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన కమ్యూనికేట్ చేయటానికి ఇచ్చాడు. ఇక ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే దేవుడు కూడా దేని ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాడు అంటే లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాడు. మనకు తెలుసు, మనం తమిళనాడు వెళ్ళామనుకోండి, వాళ్ళు అరవంలో మాట్లాడితే మనకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మనకు ఆ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి.
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ లాంగ్వేజ్ని డీకోడ్ చేయాలి, అంటే దాన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా దేవుడు ఏంటి అనేది మనకు బాగా అర్థం కావాలంటే దేవుని మాటలు బాగా అర్థం కావాలి. అంటే బైబిలే మనకు అర్థం కాకపోతే దేవుడు ఏంటో అర్థం కాడు. దేవుడు మనకు బాగా అర్థం కావాలి అంటే ఆయన మాటలు బాగా అర్థం కావాలి. ఉదాహరణకు నేను మాట్లాడుతున్నాను, నా లోపల చాలా సంతోషం ఉంది అనేటువంటిది నేను చెప్తూ ఉన్నాను. అయితే నేను చెప్పినటువంటి పదాలు మీకు సగం అర్థమైనవి, సగం అర్థం కాలేదు. ఇప్పుడు నన్ను మీరు ఎంత అర్థం చేసుకున్నారంటే సగమే అర్థమైంది. ఏమోనండి, మిగిలిన సగం మాకు అర్థం కాలేదు. అంటే నేను పూర్తిగా అర్థం అవ్వాలి అంటే నా మాటలు పూర్తిగా అర్థం అవ్వాలి. నా మాటలు పూర్తిగా అర్థం కాకపోతే నేను పూర్తిగా అర్థం కాను. అలాగనే దేవుడు పూర్తిగా అర్థం కావాలి అంటే దేవుని మాటలు పూర్తిగా అర్థం కావాలి. దేవుని మాటలు అర్థం కాకపోతే దేవుడే అర్థం కాలేదు. ఈ రోజు అందుకనే దేవుడిని రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేయటంలో, ప్రకటించడంలో ఉన్నటువంటి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాంగ్వేజ్ నుంచి వచ్చింది. కాబట్టి లాంగ్వేజ్ అనేటువంటిది మనకు దేవుడు ఇచ్చినటువంటిది. దేవుడు లాంగ్వేజ్ ఇచ్చినటువంటి దేవుడు ఒక ఉద్దేశం కొరకు ఇచ్చాడు. ఏమిటా ఉద్దేశము అంటే కమ్యూనికేషన్. మనిషి మనిషితో కమ్యూనికేట్ చేయాలి, మనిషి దేవునితో కమ్యూనికేట్ చేయాలి. అంటే దేవుడు మానవులకు అర్థం కావాలి అన్నా కానీ భాష ద్వారానే అర్థం అవుతాడు. అంటే ఆయన కూడా మాటల ద్వారా చెప్పాడు, ఆ భాషను డీకోడ్ చేస్తే దేవుడు అర్థం అవుతాడు. ఉదాహరణకు దేవుడికి సంతోషంగా ఉందా, దేవుడికి బాధగా ఉందా, మనం ఆదికాండం చదివేటప్పుడు మనం చదువుతూ ఉంటాం. ఆయన ప్రతిదాన్ని మంచిది 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 అని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు, ఆయన చూసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అది మనకి చదివితే అర్థమైంది అనుకోండి, ఆహా దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన ఫీలింగ్ ఎట్లుంది మనకు అర్థమవుతుంది. తన స్వరూపము తన పోలిక, అంటే దేవుడు మనిషిని చేద్దాం అనుకున్నప్పుడు ఎట్లా చేశాడు, ఆయన ఆలోచన ఏంటో మనకు అర్థమైంది. అంటే లాంగ్వేజ్ని, మనం భాషను డీకోడ్ చేసుకుంటూ వెళ్తే దేవుడు ఏంటో మనకు అర్థమవుతూ ఉంది. అదే మనం ఒకవేళ ఆదికాండం ఎప్పుడు చదవలేదు అనుకోండి, దేవుని ఆలోచన ఏంటో మనకు అర్థం కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడో మనకు అర్థం కాదు, ఆయన ఫీలింగ్ ఏంటో మనకు అర్థం కాదు. అంటే మరొక రకంగా చెప్పాలంటే విద్యా విహీనులు ఎందుకు అపార్థం చేస్తున్నారంటే అసలు విద్య లేకపోతే, బైబిలే చదవకపోతే దేవుడు ఏంటో అర్థం కాడు. కొందరు అంటారు దేవుడు నాకు కనబడి అలా చెప్పాడు ఇలా చెప్పాడు. అసలు అలా ఇలా చెప్పే లెక్క అయితే ఈ బైబిల్ రాయించాల్సిన అవసరమే లేదు, అలాగనే చెప్పుకునేవాడు. కాబట్టి దేవుడు తన మాటలు బైబిల్ ద్వారా మానవులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి లాంగ్వేజ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేటువంటిది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇందులో కనుక మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట దేవుడు ఇజ్రాయేలీలకు చెప్తూ ఉంటాడు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే రహస్యాలు యెహోవాకు చెందును అని చెప్పేసి అంటాడు. దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి, మన సంతతివి వారి వగునని చెప్పాను. రహస్యాలు యెహోవాకు చెందును. అంటే రహస్యాలు అవి ఏంటి అనేటువంటిది మనకు తెలియదు. మరి మనకి ఎంతవరకు తెలుసు అంటే బయలుపరచబడినవి అంటే ఎంతవరకు దేవుడు చెప్పాడో. ఉదాహరణకి నా లోపల చాలా ఆలోచనలు ఉన్నాయి, నేనేమి బయటికి చెప్పలేదు, ఎవరికి అర్థమవుతాయి? నా పక్కనే కుర్చీ వేసుకొని కూర్చున్నా ఏం అర్థం కావు, మీ పక్కనే నేను కుర్చీ వేసుకొని కూర్చున్నా మిమ్మల్ని గురించి నాకేం అర్థం కాదు. పోనీ దగ్గరికి జరగమంటారా, ఇంకొంచెం దగ్గరకంటే ఎంత దగ్గరికి జరిగినా అర్థం కాదు, గట్టిగా పట్టుకుంటే కూడా అర్థం కాదు. మరి ఎప్పుడు అర్థమైంది? లోపల ఉన్నటువంటి ఆలోచన బయటికి తెలియాలి అంటే అది భాష రూపంలో బయటికి రావాలి, లాంగ్వేజ్ రూపంలో. దేవుడు కూడా ఎంతవరకు అయితే బయటికి ఇచ్చాడో అంతవరకే మానవుడు అర్థం చేసుకోగలడు. ఇక రహస్యాలు అనేటువంటివి మనిషికి తెలియదు. మరి బయలుపరచబడినవి అవి ఎంతవరకు బయలుపరిచాడో మనకు, మన సంతతి వారికి చెందును. అంటే మనం అర్థం చేసుకోవాలనే దేవుడు ఇచ్చాడు. ఉదాహరణకి నేను 1 గంట పైనుంచి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే ఉద్దేశం ఏమిటి? మీ ఎవ్వరికి అసలు ఈ క్లాస్ అర్థం కాకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నానా? కొందరు అంటారు అంటే బైబిల్ అంతా అర్థం కాదండి అని. అవును, అర్థం కాదు అనుకుంటే అర్థం కానప్పుడు దేవుడు ఎందుకు రాయించాడు? అంటే ఊరికినే ఇంట్లో ఒకటి పెట్టుకుందాము అని చెప్పేసి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బైబిల్ పెట్టుకోండి అని ఇచ్చాడా? కొందరు అలానే అనుకుంటారు, బైబిల్ చదువుకోవటానికి అర్థం చేసుకోవటానికి అనుకోరు, మంచి జిప్ కవర్ వేసుకొని నలగకుండా ఇంట్లో గూట్లో పెట్టుకోవటానికి అనుకుంటారు. అనుకొని అలాగనే పెట్టుకుంటున్నారు కూడా. బైబిల్ అందుకు ఇవ్వలేదు. దేవుడు తన మాటలను ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే బయలుపరచబడినవి మనకి, మన సంతతికి చెందుతాయి. నువ్వు చదివి అర్థం చేసుకుంటావో అర్థం చేసుకోపోతావో నీ ఇష్టం, కానీ దేవుడు అయితే అర్థం చేసుకోవాలనే ఇచ్చాడు. అర్థం చేసుకోకూడదు అనుకుంటే దాన్ని అసలు ఇచ్చే ఉండేవాడు కాదు, మర్మంగానే ఉంచేసేవాడు.
కాబట్టి బైబిల్లో ఎంతవరకు ఉందో 100% మనం అర్థం చేసుకోవటానికి దేవుడు ఇచ్చాడు. 100%. బైబిల్లో ఉన్నది ఏది కూడా మనం అర్థం చేసుకోకూడదు అని దేవుడు అనుకోలేదు. అర్థం చేసుకోకూడదు అనుకుంటే అసలు అది బయటికే చెప్పేవాడు కాదు, రాయించేవాడే కాదు. కాబట్టి మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే లాంగ్వేజ్ అనేటువంటిది దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. అంటే దేవుడు మనతో కమ్యూనికేట్ చేయడానికి మనిషికి లాంగ్వేజ్ ఇచ్చాడు, ఆదాముకి. అంతేకాదు లాంగ్వేజ్ ఉద్దేశం ఏంటంటే మనిషి దేవునితో కమ్యూనికేట్ చేయాలి, మనిషితో కమ్యూనికేట్ చేయాలి. ప్రపంచంలో మాట్లాడగలిగినటువంటి ఆ ఎబిలిటీ కలిగినటువంటి ఏకైక జీవి ఎవరు అంటే మనిషి మాత్రమే. ఆయన్ని మాత్రమే తన స్వరూపము తన పోలికలో దేవుడు చేశాడు. లాంగ్వేజ్కి ఒక ఉద్దేశం ఉంది, ఏమిటంటే కమ్యూనికేషన్. అందుకొరకు లాంగ్వేజ్ ఉంది. కాబట్టి లాంగ్వేజ్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే దేవుడే మనకు అర్థం కాదు. లాంగ్వేజ్ మనం ఎంత బాగా అర్థం చేసుకుంటామో మనకు దేవుడు అంత బాగా అర్థం అవుతాడు. మేము మెడ్రాస్ లో బైబిల్ స్కూల్లో చదివేటప్పుడు ఒక వాక్యం, ఒక విషయం ఎప్పుడు చెప్పేవాళ్ళు, బైబిల్ని మీరు కనీసం 2-3 భాషల్లో మీరు చదవటం నేర్చుకోండి అని. ఎందుకు 2-3 భాషల్లో చదవటం నేర్చుకోండి అంటే ఒక్కొక్కసారి తెలుగు బైబిల్ చదివినా కానీ మనకి అక్కడ అర్థం కాదు ఉన్నటువంటి విషయం. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. అంటే ఎందుకు అర్థం కాదు అంటే మూల భాష హెబ్రీలో రాశారు కొత్త నిబంధన. అయితే ఆ తర్వాత ఏం చేశారంటే దాన్ని తర్జుమా చేసి మన భాషలోకి తెచ్చారు. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు మన భాష కంటే కూడా ఇతర భాషలు బాగా అర్థం అవుతాయి. ఎందుకంటే మనం అట్లా అయిపోయాం అంతే. ఎందుకంటే మనకు వాడుకల్లో లేనటువంటి పదాలు బైబిల్లో కూడా కొన్ని ఉన్నాయి, వాడుకలో లేని పదాలు. ఇందాక నేను చెప్పాను కదా, డాంబికులు అంటే మనమేమి ఇప్పుడు వాడటం లేదు డాంబికులు అని. డంబము అంటాడు, జీవపు డంబము అంటాడు. అంటే మనకు బట్టి కానీ ఆ పదాలు వాటి అర్థం తెలియదు. కానీ మనకు ప్రైడ్, ఆరోగెన్స్ అంటే అహము, గర్వం అంటే బాగా తెలుసు. ఇప్పుడు మనం అహం, గర్వం వాడుకుంటున్నాం, డంబం అనేది ఎక్కువగా వాడటం లేదు. అందుకనే మనకేంటంటే మనకు బైబిల్ అనేటువంటిది అర్థం కావాలి అంటే అందులో ఉన్నటువంటి పదాల సముదాయమే. లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు లాంగ్వేజ్ అనేటువంటిది ఏమిటి అంటే పదాల సముదాయమే లాంగ్వేజ్. అంటే మనకు లాంగ్వేజ్ అర్థం కావాలి అంటే పదాల సముదాయం అర్థం కావాలి. అంటే ప్రతి పదం మనకు అర్థం కావాలి. ప్రతి పదం మనకు అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. దేవుడు చెప్పిన దానిలో సగం పదాలు అర్థం కాలేదంటే దేవుడు సగం అర్థం కాలేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బైబిల్ మీరు చదివేటప్పుడు చదువుతున్నాం అనే దాని కొరకు చదవద్దు, చదివిన ప్రతి పదం అర్థం చేసుకోండి. ఏ పదమైనా మీకు అర్థం కాలేదు అంటే వెంటనే ఒక డిక్షనరీ దగ్గరికి వెళ్ళి డిక్షనరీలో ఆ పదం మీరు చూడండి, దాని అర్థం చూసే ముందుకెళ్ళండి. అది మీకు అర్థం కాలేదు అంటే అక్కడ మీరు దేవుడు చెప్పిన ఏదో మిస్ అయిపోయారు. కాబట్టి అలాగ మిస్ అవుతూ వెళ్ళొద్దు. మనకేం చేస్తారంటే కొంతమందికి బైబిల్ చదివితే మంచి నిద్ర వచ్చిద్దని ఒక నానుడు ఉంది, అందుకని రాత్రిపూట ఎప్పుడు బైబిల్ చదువుతారు. అదేంటో గాని మరి వాళ్ళు అనుకున్నట్టుగానే అప్పుడు దాకా నిద్ర రాదు, బైబిల్ దిగానే అని వాళ్ళకి ఆగులింతలు వచ్చేస్తాయి 2 నిమిషాల్లో. వెంటనే బైబిల్ పక్కన పెడతారు, ప్రార్థన చేసుకుని పడుకుంటారు. మీకు ఎప్పుడు నిద్ర వచ్చే టైంలో బైబిల్ చదవద్దు, ఎందుకంటే అసలే నిద్ర వచ్చింది బైబిల్ చదివితే. నిద్ర వచ్చే టైంలో మీరు బైబిల్ చదివారనుకోండి, ఎప్పుడు మీరు ఒక అధ్యాయం కూడా చదవలేరు. కాబట్టి మీరు ఎప్పుడు మైండ్ ఫ్రెష్ గా ఉంటుందో, ఎప్పుడు మీరు చదివి అర్థం చేసుకోవటానికి మీకు మంచి మూడ్ ఉంటుందో అప్పుడు బైబిల్ తీసి చదవండి. ఎందుకంటే బైబిల్ చదివే ఉద్దేశం ఏంటంటే రోజుకి అరగంట చదివా, గంట చదివా, 4 అధ్యాయాలు చదివా, 5 అధ్యాయాలు చదివా అనిపించుకోవటానికి కాదు, అర్థం చేసుకోవటానికి. మీరు అర్థం చేసుకుంటూ 1 అధ్యాయం చదివినా చాలు. రోజుకి 10-20 అధ్యాయాలు చదివాం, ఏం అర్థం కాలేదు, ఏం ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి లాంగ్వేజ్ ఎందుకు అంటే మనం అర్థం చేసుకోవటానికి. అర్థం చేసుకోకపోతే అసలు లాంగ్వేజ్ కి అర్థం లేదు. దాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. మనం 2 విషయాలు చూసాం. ఒకటి మెథడాలజీ అంటే బైబిల్ని మనము అర్థం చేసుకోవాలంటే ఒక పద్ధతిలో మనం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఏ పద్ధతి అనేటువంటి దాన్ని మనం ఎంపిక చేసుకుంటాం. గోనెల్లో గనక రాళ్ళు మూట కట్టినట్టు కాసేపు ఆ పద్ధతి, కాసేపు ఈ పద్ధతి, కాసేపు ఇంకో పద్ధతి, అట్లా మనం వెళ్ళాం. ఒక పద్ధతిని సెలెక్ట్ చేసుకుని అందులో వెళ్తాం. ఎన్ని రకాల పద్ధతులు ఉంటాయి అనేది కూడా దేవుని చిత్తం అయితే తర్వాత చర్చిస్తాం. ఇక రెండోది మనం చూసినటువంటి విషయం ఏమిటి అంటే, రెండో విషయం ఇప్పుడు మనం చూసాం లాంగ్వేజ్ యొక్క ఉద్దేశం ఏమిటి అనే దాన్ని మనం గమనించాం. లాంగ్వేజ్ ని దేవుడు ఒక ఉద్దేశం కొరకు ఇచ్చాడు. ఏమిటది అంటే లాంగ్వేజ్ కమ్యూనికేషన్, అంటే మానవుడు తనతో కమ్యూనికేట్ చేయాలి అనే దేవుడు భాషనిచ్చాడు. అంతేకాదు ఆయన మనిషి దేవుడితో కమ్యూనికేట్ చేయగలడు. దేవుడు చేసిన కమ్యూనికేషన్ ని కూడా మనిషి అర్థం చేసుకోగలడు. దేని ద్వారా అంటే లాంగ్వేజ్ ద్వారా. అంతేగాని దాని కొరకు కళలు స్వప్నాలు ఇవ్వలేదు. ఆదాము బాగా గట్టిగా నిద్రపో, నీ కళ్ళు వచ్చింది దాని ద్వారా మాట్లాడతాను అనలేదు, లాంగ్వేజ్ని ఇచ్చాడు. 3వ పాయింట్ రాసుకోండి, సీకింగ్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. అంటే దీని అర్థం ఏమిటి అంటే రచయిత ఉద్దేశించినటువంటి
అర్థాన్ని మనం వెతకాలి లేదా వెలికి తీయాలి. రచయిత ఉద్దేశించిన అర్థాన్ని మనం వెలికి తీయాలి. బాగా గమనించండి. లాంగ్వేజ్ అనేటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా లోపల ఏదో సంతోషమో లేకపోతే ఏదో బాధో ఉందనుకోండి, నేను దాన్ని బయటికి చెప్తూ ఉన్నాను. బయటికి చెప్పేటప్పుడు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ బయటికి తెచ్చే ఫీలింగ్స్ అన్ని కూడా మాటల సముదాయం. లాంగ్వేజ్ అంటే మాటలు, ఆ పదాల సముదాయమే కదా. ఆ పదాల రూపంలో నేను బయటికి తెస్తున్నా. ఒకవేళ నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి నేను అన్నాను అనుకోండి, లేదా నేను సంతోషంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు ఏ మీనింగ్ తీసుకోవాలి అందులో నుంచి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే, ఒక పదానికి పలు అర్థాలు ఉంటాయి. ఒక పదం ఉంది అంటే ఆ పదానికి పలు అర్థాలు, అంటే పలు అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడాను, నా మాటలన్నీ కూడా పదాల సముదాయమే. ఇప్పుడు ఆ పదానికి మనం ఏ అర్థం ఇవ్వాలి? ఉదాహరణకి మనము ఇందాక గమనించాం, నోవాహు అట్లు చేసెను, అట్లు, లేదా మీరు మందులు కాక మందులు. ఇప్పుడు అట్లు అంటే దీనికి ఏ అర్థం ఇవ్వాలి? మందులు అంటే దీనికి ఏ అర్థం ఇవ్వాలి? ఉదాహరణకి తెలుగు భాషలో ఈ అట్లు అనే దానికి ఒక 10 అర్థాలు ఉండొచ్చు, లేకపోతే 20 అర్థాలు ఉండొచ్చు. మందులు అంటే దీనికి కూడా ఒక 10 అర్థాలు ఉండొచ్చు, దీనికి కూడా ఒక 20 అర్థాలు ఉండొచ్చు ఒకే పదానికి. అయితే ఇందులో మీరు దీనికి ఏ అర్థం ఇవ్వాలి? ఉదాహరణకి మీరు డిక్షనరీ దగ్గరికి వెళ్ళారు, డిక్షనరీలో కూడా దీనికి 10-20 అర్థాలు ఉన్నాయి. నేను నాకు ఇష్టమైన అర్థం ఇస్తానండి అంటాడు. లేకపోతే ఒక ఆయన అంటాడు, నాకు ఇష్టమైనది కాదులే కానీ మా ఏరియాలో దీనికి ఏం అర్థం ఉందో ఇస్తానంటాడు. ఇందాక చెప్పాను కదా, ప్రకాశం జిల్లాకి వెళ్తే వాళ్ళకి ఉన్న అర్థం వేరే మందులు అంటే, మా విజయవాడలో అర్థం వేరే. ఇప్పుడు ఏ అర్థం ఇవ్వాలి ఆయన? దేవుని ఆలోచన చొప్పున ఏదైతే సెట్ అవుతుందో దాన్ని ఇవ్వాలి. సిచ్యువేషన్ కాదు, ఎప్పుడు సిచ్యువేషన్ మీరు చూడొద్దు. ఆథర్ ఎవరైతే రచయిత లేదా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ఉద్దేశము. ఇప్పుడు మాటలు నేను మాట్లాడాను అనుకోండి, నేను ఏ ఉద్దేశంతో ఆ పదం ఉపయోగించానో నా ఉద్దేశం బయటికి తేవాలి, అంతే కదా. సందర్భానుసారంగా అనేటువంటిది కూడా తర్వాత. సందర్భం కూడా కాదు, రచయిత ఏ ఉద్దేశముతో మాట్లాడాడో ఆ పదాన్ని, ఆ ఉద్దేశం అంటే రచయిత ఆ పద ప్రయోగాన్ని ఎట్లా ప్రయోగించాడో రచయిత ఉద్దేశాన్ని బయటికి తేవాలి. ఉదాహరణకి సందర్భానుసారంగా దానికి వేరే అర్థం రావచ్చు, కానీ రచయిత ఆ అర్థంలో వాడలేదు. అప్పుడు ఇప్పుడు వాస్తవంగా మనం ఏం చూస్తున్నామంటే, మాట్లాడే వాళ్ళు ఎవరో వాళ్ళ అర్థం మనకి కావాలి, అంతే కదా. లేదా బైబిల్లో చూస్తే రచయిత ఎవరో వాళ్ళ అర్థం మనం అర్థం చేసుకోవటానికి చదువుతున్నాం, అంతే కదా. బైబిల్ చదివేది ఎందుకు? వాళ్ళ అర్థాన్ని మనం అర్థం చేసుకోవటానికి. అంటే ఇప్పుడు పదాలకి దేని అర్థం ఇవ్వాలంటే రచయిత ఏమనుకుంటున్నాడో ఆ అర్థం ఇవ్వాలి. నాకు తెలిసిన అర్థము, అక్కడ సందర్భంలో ఉన్న అర్థము, మా ప్రాంతంలో ఉన్న అర్థము కాదు. రచయిత ఏ అర్థం ఇవ్వాలనుకుంటున్నాడు అనే దాన్ని మనం ఇవ్వాలి. అంటే రచయిత ఏ అర్థం ఇవ్వాలనుకుంటున్నాడో మనకి ఎట్లా తెలుస్తుంది? అందులో ఒకటి మీరు చెప్పిన పాయింట్ సందర్భము. ఫస్ట్ సందర్భం చూస్తాం. రెండవది అసలు రచయిత ఈ పదాన్ని ఎట్లా వాడుతున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, దానికి బైబిల్లో ఏం చేస్తారంటే కాంకర్డెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. పదాలు, ఉదాహరణకు లవ్ అనే పదం ఉందనుకోండి, లవ్ అనే పదం కొడితే అపోస్తులైన పౌలు లవ్ ని ఎట్లా వాడుతున్నాడు అనేది వస్తుంది, లేదా పేతురు ఎట్లా వాడుతున్నాడు అనేటువంటిది వస్తుంది. అంటే ఒక రచయిత ఈ పదాన్ని ఎట్లా ప్రయోగిస్తున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇందులో మనం గమనించేది ఏమిటంటే, ఎప్పుడూ కూడా లాంగ్వేజ్ అనేటువంటిది మనం చదివేటప్పుడు పదాలకు ఎటువంటి అర్థాలు ఇవ్వాలి అంటే సీకింగ్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. రచయిత ఏమనుకుంటున్నాడో దాన్ని వెలికి తీయాలి. అసలు రచయిత మాట్లాడింది కూడా అందుకే, తన ఆలోచనని బయటికి తేవటానికి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే, ఆడియన్స్ అయినటువంటి వాళ్ళు, వినేవాళ్ళు, చదివేటువంటి పాఠకులో రచయిత ఏం ఆలోచన చేస్తున్నాడు దాన్ని బయటికి తేవాలి. ఉదాహరణకి ఇందాక మనం చూసాం కదా, అట్లు అంటే మనం చేసుకునే అట్లు, టిఫిన్ ఉంది కదా, ఇడ్లీలు అట్లు, అవి కూడా అట్లే. కానీ దాన్ని ఇక్కడ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే రచయిత దాన్ని ఉద్దేశం పెట్టుకొని చెప్పలేదు. మందులు అంటే చాలా రకాల మందులు ఉన్నాయి, అవన్నీ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే రచయిత దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని చెప్పలేదు. మరి దేన్ని ఉద్దేశంలో పెట్టుకున్నాడు? ఆయన దేన్ని ఉద్దేశం పెట్టుకున్నాడు అనేటువంటిది సందర్భాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ సందర్భాన్ని బట్టి ఇవ్వాలి. రెండోది ఆయన పలానా పదాన్ని ఎట్లా ప్రయోగిస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం ఇవ్వాలి. రెండోది మనం చూసేది ఏమిటంటే పదాలకు ఉన్నటువంటి అర్థాలు. రెండవది కాంటెక్స్ట్ కు ఉన్నటువంటి అర్థాలు. ఇక్కడ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంటెక్స్ట్.
ఆ తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంటెక్స్ట్. అంటే వాక్యం ఎలా వక్రీకరించబడిద్దో నేను మీకు చెప్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ కాంటెక్స్ట్. ఒకసారి ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే, బైబిలు అంటే ఈ ప్రపంచంలో ఒక వాదన ఉంది. ఒకటి కమ్యూనిజము, రెండవది పెట్టుబడిదారీ విధానం. ఇది మీరు వినే ఉంటారు. కమ్యూనిస్టులు కొన్ని దేశాలు ఈ కమ్యూనిజాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు చైనా కానీ మరొకటి కానీ మనం కూడా చూస్తూ ఉంటాం. ఇది మనకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. రెండవది పెట్టుబడిదారీ విధానం. ఈ కమ్యూనిస్టులు ఏమంటారంటే అందరికీ పంచాలి. కమ్యూన్ అంటే పంచటం, కమ్యూనిజం అంటే అందరూ సమానంగా పంచేయాలి. కొన్ని దేశాలు అందరికీ సమానంగా పంచటం కాదు, ఎవరైతే కష్టపడతారో వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఒక ఇండస్ట్రీ కావచ్చు, మరొకటి కావచ్చు, పెట్టుబడిదారీ విధానం. ఒకసారి ఏమైందంటే ఒక ఆయన మాట్లాడుతూ, ఒకవేళ భూమి మీదకే గనక దేవుడు దిగొస్తే లేదా దేవుని గనక అడిగితే దేవుడు కమ్యూనిస్టులకి మద్దతు ఇస్తాడా, పెట్టుబడిదారీ విధానానికి మద్దతు ఇస్తాడా అని. ఒకవేళ బైబిల్ని చదివితే మనకేం అర్థమవుతుంది? దేవుడు కమ్యూనిస్టా, లేకపోతే దేవుడు పెట్టుబడిదారినా, లేకపోతే రెండునా, లేకపోతే రెండు కాదా? రెండు కాదు. ఎవరు చెప్పారు? కాదా? నిజంగానే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. పోనీ మీకెలా అనిపించింది? కొన్ని సందర్భాల్లో దేవుడు అందరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ, గాలి, వాన అంటే అందరికి ఇస్తాడు. అక్కడ కమ్యూనిస్టే. ఇప్పుడు సందర్భం, ఇప్పుడు పర్లోక రాజ్యం ఇవ్వాలి, అందరికి ఎలా ఇస్తాడు? దేవుడి ఆజ్ఞలు లోబడి దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళకి పర్లోక రాజ్యం ఇస్తాడు. అంటే అక్కడ కాదు. అంటే ఇప్పుడు దేవుడు రెండు అంటే నాకు తెలియదు, బట్ అంటే రెండు సిచ్యుయేషన్స్ లో ఒక్కొక్కలా ఉంటది కాబట్టి ఇంకా మీరే చెప్పాలి. ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం ఒకసారి ఒక ఆయన వచనాన్ని చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం చదవండి. దేవుడు 100కి 100 పాలు మా కమ్యూనిస్టే అని. అట్లెట్లా అనిపించింది అంటే, కావాలంటే చదవండి. ఒక ద్రాక్ష తోటని గురించినటువంటి ఉపమానం చెప్తూ ఉంటాడు. ద్రాక్ష తోటలో పనికి బయలుదేరమని పని వాళ్ళను పిలుస్తాడు. ప్రొద్దున్నే కొంతమంది పనికి వెళ్ళారు, మరలా 9 గంటలకి కొంతమందిని పిలిచాడు, పలికెళ్ళారు. 12 గంటలకు కొంతమందిని, 3ంటికి కొంతమందిని, సాయంత్రం వచ్చేసరికి కొందరు ఖాళీగా ఉన్నారు. ఏంటి లాగా ఉన్నారంటే, అయ్యా మమ్మల్ని ఎవడూ పనికి పెట్టుకోలేదంటే, సరే నా తోటలోకి వెళ్ళి పని చేయండి, మీకు ఎంత న్యాయం అయితే అంత ఇస్తా వెళ్ళండి అన్నాడు. కానీ పొద్దుడు పూట వాళ్ళకి మాత్రము ఆయన ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏమని ఒప్పందం చేసుకున్నాడంటే, నా తోటలో గనక మీరు పని చేసినట్లయితే మీకు ఒక దేనారం ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. ఒక దేనారానికి ఆయన ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, సాయంత్రం అయిపోయిన తర్వాత అందరూ కూడా వరుసగా వచ్చి నిల్చున్నారు కూలి తీసుకోవటానికి. సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒక దేనారం ఇచ్చాడు, 3ంటికి వచ్చిన వాళ్ళకి ఒక దేనారం ఇచ్చాడు. దీన్ని చూసి అనుకున్నారు, సాయంత్రం ఇందాక వచ్చి గంట పని చేసిన వాళ్ళకి దేనారం ఇచ్చాడంటే ఉదయం నుంచి చేస్తున్నాం, మనకెంత ఇస్తాడు, చాలా ఇస్తాడేమో అనుకున్నారు. వాళ్ళకు కూడా ఏం చేశాడంటే దేనారమే ఇచ్చాడు, అందరికీ ఒక దేనారమే ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు చెప్పండి, దేవుడు కమ్యూనిస్టా లేకపోతే పెట్టుబడిదారినా? 9ంటికి లేదు, లేకపోతే 12ంటికి లేదు, 3 లేదు, 5 లేదు, అందరికీ కూడా ఆయన సమానంగానే ఇచ్చాడు. కాబట్టి దేవుడు మాకేం మద్దతు ఇస్తాడండి, మేం చెప్పేదే బైబిల్లో ఉంది అని ఆయన అంటూ ఉంటాడు. ఇది దాన్ని తెలియజేస్తూ ఉందా? లేదండి. లేదు. మరి దేన్ని తెలియజేస్తూ ఉంది? రాజ్యంలో పనిచేసిన వాళ్ళు దేవుని రాజ్యంలోకి అర్హులు అవడానికి సందర్భం అని నేను అనుకుంటున్నాను. అంటే అందరికి, అంటే ఏ సందర్భమైనా అందరికి సమానంగా ఇచ్చాడా, ఎక్కువ తక్కువ ఇచ్చాడా? సమానమే ఇచ్చాడు, అందరికి సమానంగానే ఇచ్చాడు. అంటే దేవుడు కమ్యూనిస్టే. దేవుడు పక్షపాతి కాడండి. పక్షపాత కాదా అనేది కాదు, కమ్యూనిస్టా కాదా అని. మీరు చెప్పిన తీరు ప్రకారం కమ్యూనిస్టునే. అదే మరి దేవుడు వాళ్ళు అదే కదా అంటున్నారంటే అసలు లేట్ గా. సరే, ఇప్పుడు మనం ఇంకొక ఉపమానం చూద్దాం. మత్తయి సువార్త మనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 14వ వచనం నుంచి, మత్తయి సువార్తలోనే 25. ఇక్కడ తలాంతుల ఉపమానాన్ని తెలియజేస్తాడు. తలాంతుల ఉపమానంలో ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు, ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి. ఆయన దేన్ని బట్టి ఇస్తున్నాడంటే, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి. సమాజంలో కూడా సామర్థ్యం ఉన్న వాళ్ళు కష్టపడతారు, పని చేస్తారు, వాళ్ళకి ఎక్కువ ఆస్తి వస్తుంది, వాళ్ళ ఆస్తికి వాళ్ళు పెట్టుబడిదారులు అవుతారు. ఉదాహరణకి ఏ సోమరావు ఉన్నాడు, పని చేయలేనుడో ఉన్నాడు, వాడికి ఏమి ఉండదు సమాజంలో, పాపం కష్టపడి కూలి పని చేసుకొని బతుకుతాడు. అదే బాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా సంపాదించుకొని వాళ్ళు ధనవంతులు అయ్యారు.
అయితే దీన్ని మేము ఒప్పుకోము, అందరినీ సమానం చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు కమ్యూనిస్టులు, అందరికీ సమానంగానే ఉండాలి అని. అయితే దేవుడు దేన్ని ఒప్పుకుంటున్నాడు అంటే, ఒక పెట్టుబడిదారి అంటాడు ఒక సందర్భంలో ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. అంటే దేవుడు అందరికి సమానంగా ఇస్తున్నాడా? ఇవ్వటం లేదు. ఎట్లా ఇస్తున్నాడు? ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి. అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, సామర్థ్యం ఉన్నోడికి ఎక్కువ ఇస్తున్నాడు, అందుకే మాకు బాగా ఇచ్చాడు అని చెప్పేసి పెట్టుబడిదారి అంటాడు. అంటే ఇప్పుడు ఈ 2 ఉపమానాలు మనం చూసినప్పుడు ఇంతకీ దేవుడు ఏంటి? కొందరు అంటారు దేవుడు కమ్యూనిస్టులకి కమ్యూనిస్టు, పెట్టుబడిదారి వాళ్ళకి పెట్టుబడిదారి, ఎవరికి వాళ్ళలాగా ఉంటాడండి అని అంటారు. లేదు, అలా గనక ఉన్నట్లయితే దేవుడు పక్షపాతే. నిజంగా దేవుడు అలా ఎప్పటికీ కూడా లేడు. మరి దేవుడు ఎలా ఉన్నాడు అంటే, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, వాక్యాన్ని చూపించి ఇలా వక్రీకరించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒకసారి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ నా దగ్గరికి వచ్చాడు. ఇన్సూరెన్స్ కట్టమంటే నేను కట్టలేదు, మీ బైబిల్ అసలు ఇన్సూరెన్స్ కట్టమని చెప్తుంది, మీరు కట్టనంటారు ఏంటి అన్నాడు. నేను బైబిల్ ఇన్సూరెన్స్ గురించి కూడా చెప్పిందా అంటే, అవును చెప్పింది అని చెప్పేసి అన్నాడు. దాని గురించి ఆయన ఒక వచనం చూపించాడు. అంటే నేను తిమోతి పత్రిక చాలా సార్లు చదివా కానీ అది ఇన్సూరెన్స్ గురించి అని నాకు తెలియదు. అయితే ఆయనకి ఎవరో చెప్పారట. అంటే ఆయనకి చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, ఎవడైనా తన స్వకీయులను గురించి అని చెప్పేసి అంటాడు కదా, విశేషంగా తన సొంత ఇంటి వారిని గురించి అని చెప్పేసి అంటాడు. అంటే ఎవరైనా తన స్వకీయుల గురించి గనక ఆయన ఆలోచన చేయకపోతే ఆయన అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడు. కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళని గురించి ఆలోచన చేయాలి. మీ మీద ఎవరైతే ఆధారపడ్డారో ఆలోచన అంటే మీరు ఏం చేయాలి? ఇన్సూరెన్స్ కట్టాలి. అప్పుడే మీరు తిమోతి పత్రికలో ఉన్నటువంటి ఆ వచనాన్ని నెరవేర్చినట్టు అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ని చదివి ఎవరికి వాళ్ళు ఏ సిద్ధాంతంలో ఉన్నారో దానికి వాళ్ళు వక్రీకరించుకుంటున్నారు, అప్లై చేసుకుంటున్నారు. ఉదాహరణకు ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడు, ఆయనకి తగిన వచనం ఎక్కడ ఉందో తెచ్చుకున్నాడు, అందరికి సమానంగా కూలి ఇచ్చాడు కాబట్టి దేవుడు కమ్యూనిస్ట్ అండి అంటాడు. ఒక పెట్టుబడిదారి ఉన్నాడు, ఒక ఉపమానాన్ని తెచ్చుకున్నాడు, ఎవరి సామర్థ్యం చొప్పున ఇచ్చాడు కాబట్టి ఆయన అదండి అన్నాడు. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు, ఆయన ఏదో ఒక వచనాన్ని తెచ్చుకున్నాడు, అందులో నుంచి ఆయన సిద్ధాంతాన్ని బయటికి తెచ్చాడు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏమిటి అంటే, ఇక్కడ ఇంపోజింగ్ అనేటువంటి ఒక మాట ఉంటుంది, బాగా గమనించండి. ముఖ్యంగా ఆంగ్లం తెలిసిన వాళ్ళు, ఇంపోజింగ్ ఒక పదము లేదా ఒక సందర్భము. ఇప్పుడు రచయిత వాడినటువంటి ఒక పదానికి గాని ఒక సందర్భానికి గాని ఒక అర్థం అనేటువంటిది ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ రచయిత ఏ అర్థంతో వాడాడో ఆ అర్థాన్ని ఇవ్వకుండా, ఈ సందర్భంలో ఏ అర్థంతో ఆయన చెప్పాడో ఆ అర్థాన్ని ఇవ్వకుండా, ఇప్పుడు ఈ అర్థాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు తీసేసి వీళ్ళేమనుకుంటారో వీళ్ళ అర్థాన్ని అక్కడ పెడతారు. దీన్ని ఏమంటారంటే ఇంపోజింగ్, అంటే దాని మీద పెట్టడం, వీళ్ళ అర్థాన్ని వీళ్ళ అభిప్రాయాన్ని పెట్టడం. వాస్తవంగా రచయిత ఆయనకు ఒక అర్థం ఉంది, ఆయన అర్థంతో ఆ పదం ఉపయోగించాడు, ఆయనకు ఒక అర్థం ఉంది, ఆ అర్థంతో ఆ ఉపమానాన్ని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఇందులో నుంచి ఆ అర్థాన్ని బయటికి తేలేదు, రచయిత చెప్పినటువంటి అర్థాన్ని బయటికి తేలేదు. వాస్తవంగా మనం చదివేటప్పుడు ఈ అర్థాన్ని బయటికి తేవటానికి మనం చదవాలి, ఈ అర్థాన్ని బయటికి తేవటానికి మనం నేర్చుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని వీళ్ళు బయటికి తేకుండా వీళ్ళ సొంత అర్థాన్ని బయటికి తీసుకొని వస్తారు. అంటే వీళ్ళ సొంత అర్థాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఇందాక మనం చూసాం, అట్లు లేదా మందులు అంటే ఒక పదం మీద వాళ్ళ అర్థం పెట్టారు. ఇక్కడేమైందంటే ఒక సందర్భం మీద వాళ్ళ అర్థం పెట్టారు. అంటే పదం మీద వాళ్ళ అర్థం పెట్టినా తప్పే, సందర్భం మీద మన అర్థం పెట్టినా తప్పే. బైబిల్ని ఎప్పుడు చదివేటప్పుడు ఒక పదానికి మన అర్థం ఇవ్వకూడదు, ఒక సందర్భానికి మన అర్థం ఇవ్వకూడదు. మరి ఏమి ఇవ్వాలి? అదొక పదం కావచ్చు, లేకపోతే ఒక సందర్భం కావచ్చు. రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని మనం బయటికి తీసుకొని రాగలగాలి. అలా బయటికి గనక తీసుకొని వస్తే బైబిల్ మొత్తానికి కూడా ఒకే ఒక అర్థం వస్తుంది. ప్రపంచం అంతా, వాళ్ళు తెలుగు వాళ్ళైనా, ఇంగ్లీష్ వాళ్ళైనా, అరబ్ వాళ్ళైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా బైబిల్కి ఒకే అర్థం వస్తుంది. ఎందుకంటే దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి ఒకే వ్యక్తి. కాబట్టి ఒకే అర్థం కాకుండా 2-3 అర్థాలు వచ్చినాయి అంటే వెంటనే మీకు అర్థమైపోవాలి సంథింగ్ ఈజ్ రాంగ్, ఎక్కడో తేడా జరిగింది. 2-3 అర్థాలు వచ్చినాయి అంటేనే ఎక్కడో తేడా జరిగింది, ఎవరో దాన్ని సరిగా డీకోడ్ చేయలేదు, లేదా ఎవరో వాళ్ళ అభిప్రాయాలు అక్కడ ఇంపోజ్ చేశారు. ఉదాహరణకి ఆరాధన ఆదివారమా శనివారమా అంటే కొందరు శనివారం అని వాళ్ళ అర్థం పెట్టారు, ఆదివారం అని వాళ్ళ అర్థం పెట్టారు.
వాళ్ళ అర్థమో వీళ్ళ అర్థం కాదు, అసలు దేవుడు ఏం చెప్తున్నాడు అని మనం బయటకు తెస్తే ఒకే ఒక్క ఆలోచన అక్కడ ఉంటుంది. అంతేకాదు ఆరాధన ఎలా చేయాలి, రకరకాల అర్థాలు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, ఎవరో తప్పు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అనేదాన్ని మనం బయటికి తేవాలి. అది ఒక ఆరాధనలోనే కాదు, ఒక రక్షణ ప్రణాళికలోనే కాదు, ఒక సంఘం విషయమే కాదు, ఒక క్రైస్తవ జీవితం విషయమే కాదు, ప్రతి దానిలో కూడా ఈ రోజు ఏమైపోయిందంటే బైబిల్ని చదవటము, ఎవరి అర్థాన్ని వాళ్ళు తీసుకెళ్లి అక్కడ పెట్టడం, దాంతో ఏమైపోయిందంటే రకరకాలైనటువంటి అర్థాలు. ఒక ఆయన అంటున్నాడు, బైబిల్ ఒకరు చెప్పిన విధంగా ఇంకొకరు చెప్పాలని అవసరం ఏమీ లేదండి, ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు చెప్పొచ్చు అని. ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు చెప్తే రచయిత అర్థం ఎట్లా బయటకు వస్తుంది? దేవుని అర్థం బయటికి రాదు కదా. దేవుని అర్థం బయటికి రావాలంటే ఎవ్వరు కూడా ఎవరిష్టానికి వాళ్ళు చెప్పకూడదు. మరి ఎలా చెప్పాలి అంటే రచయిత అర్థాన్ని బయటకు తేవటానికే మనం బైబిల్ని స్టడీ చేయాలి. ఆయన అర్థాన్ని బయటికి తేవటానికి 100% ఆయన అర్థం బయటికి తెచ్చి మనం జీవించాలి, దాన్నే ఇతరులకు తెలియచేయాలి. ఇది మనకి షార్ట్ టర్మ్ కోర్స్ కాబట్టి మనం పుస్తకాలు త్వరగా వెళ్ళిపోతాము, కానీ ఇవి బేసిక్స్ మాత్రం, వీటిని మాత్రం ఖచ్చితంగా చెప్పి ముందుకెళ్దాం. ఎందుకంటే మనము చదివేటప్పుడు ముందు ఎట్లా చదవకూడదో అర్థం అవ్వాలి. కరెంటు పని దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, కరెంటు ఉపయోగం తెలియకపోతే తెలియకపోయింది, కరెంటు వల్ల ఉన్న ప్రమాదం మాత్రం తెలియాలి, అది షాక్ కొట్టిద్ది అనే ప్రమాదం మాత్రం తెలియాలి, లేకపోతే చేత్తో కూడా పట్టేసుకోగలరు వెళ్ళగానే. బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముందు దాన్ని ఎట్లా అర్థం చేసుకోకూడదో, ఎట్లా అపార్థం చేసుకుంటున్నారో అది మనకు తెలియాలి. ఆ తర్వాత బాగా అర్థం చేసుకోవటం దేవుడేరు. దీన్ని బట్టి 2 పేతురు 3:16 విద్యావిహీనులు అస్థిరులు వారు సొంత ఆలోచన ద్వారా నాశనము కొని తెచ్చుకుంటారు, లేక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. అవును, అనే దాని మీదనే మనకి ఇప్పుడు ఈ లెసన్ చెప్తున్నారని అర్థమవుతుంది. అవునండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సందర్భానుసారం అని ఇంతకు ముందు నేను చెప్పాను. అవును, ఆ సందర్భానుసారము బైబిల్కు రచయిత పదానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పాను. అంతే కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే రచయిత ఏ సందర్భంలో వస్తున్నాడో దాన్ని దాటి మనం బయటికి వెళ్ళకూడదు. అది పదం అవ్వచ్చు, సందర్భం అవ్వచ్చు, దానికి ఆయన ఏ అర్థం ఇచ్చాడో దాన్ని బయటికి తేవటమే మన బాధ్యత. ఒక స్టడీ అంటే అర్థం ఏంటంటే రచయిత చెప్పిన దాన్ని బయటికి తేవాలి, అదే మన యొక్క కష్టం అంతా కూడా. అవునండి. అంతేగాని మన అర్థాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టకూడదు. అలా అర్థం పెట్టారు అనుకోండి, మీ అర్థం మీరు పెట్టారు, నా అర్థం నేను పెట్టాను, క్లాసులో 50 మంది 50 అర్థాలు పెట్టారు, అసలు రచయిత చెప్పిన అర్థం మాత్రం ప్రపంచానికి చేరదు. అందుకనే ఈనాడు అనేకులు వివిధ రకాల బోధల ద్వారా అటు ఇటు వెళ్ళిపోతున్నారండి, ఆ సత్యాన్ని నమ్మలేకపోతున్నారు. అవును, అందుకనే వాళ్ళు కొందరు అంటూ ఉన్నారు, మాకు 3 దేవతలు ఉన్నా కానీ మేము అందరం కలిసి ఉంటాము, మీరు ఒకే దేవుడు అంటారు కానీ మీరే ప్రార్థనలని కొట్టుకుంటారు, సంఘాల పేర్లు చెప్పని అంటూ ఉంటారు. అవునండి. అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, బయట వాళ్ళకు కూడా బైబిల్ తెలియదు కానీ వాళ్ళకే అర్థమవుతుంది, వీళ్ళలో ఏకత్వం అనేటువంటిది లేదు, ఎక్కడో మిస్ అయింది, సంథింగ్ ఇస్ రాంగ్ అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మనం ఉదయం నుంచి చేసే ప్రయత్నం ఏంటంటే ఆ రాంగ్ ఎక్కడా అది మనం చేయకూడదు. ఒక స్టడీలోకి ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి ముందు రాంగ్ ఎక్కడ ఉంది అనేటువంటిది మనం గుర్తించి అటువైపు మనం వెళ్ళకూడదు, మన స్టడీ అటువైపు కొనసాగకూడదు. అవునండి, అందుకు చేసే హెచ్చరికలు అన్నమాట ఇవి. ఓకే, థ్యాంక్ యూ సార్, బాగా చెప్తున్నారు. చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారంటే అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడంట అంటారు. ఒక్కసారి ఆగు, అనగనగా అంటే అది ఏ ఊరు, ఆ రాజు ఎవరు చెప్పంటే, అట్లయితే కథ చెప్పడానికి అవుతుందా? వెంటనే చెప్తారు, అట్లయితే కథ నీకు చెప్పడం కుదరదు అబ్బాయి అంటారు. ఎందుకంటే కథ చెప్పేటప్పుడు ఎదురు ప్రశ్న వేయకూడదు. ఈ రోజు మీరు మత గ్రంథాలు కూడా చూసినప్పుడు మత గ్రంథాల్లో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ స్థలాలు కావచ్చు, ఆ సంఘటనలు కావచ్చు, అవన్నీ కూడా ఊహాజనితం, కల్పితం. ఉదాహరణకి అటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు భూమి మీద చూపి అంటే కుదరదు. కానీ బైబిల్ అలాంటి ఒక గ్రంథం కాదు. ఉదాహరణకు అబ్రహాం గురించి మాట్లాడారు, అబ్రహాం ఎక్కడ ఉన్నాడంటే చెప్పొచ్చు. ఇస్సాకును గురించి, యాకోబును గురించి, అంతేకాదు క్రీస్తు ప్రభుని గురించి బైబిల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అనగనగా ఒక క్రీస్తు ప్రభు, అనగనగా అబ్రహాము, అనగనగా ఇస్సాకు కాదు. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నిజం. అంతేకాదు బైబిల్లో ఉన్నటువంటి ఊరులు, స్థలాలన్నీ కూడా నిజం. బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా నిజం. కాబట్టి బైబిల్ని మనం చదివేటప్పుడు, బైబిల్ మనం చదువుతున్నాము అంటే దాని అర్థం ఏమిటి అంటే
బైబిల్ అంటే ఏదో కల్పిత కథ చదవటం లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది మనం చూడొచ్చు. అంటే ఉదాహరణకు అబ్రహాము. అబ్రహాం అంటే ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎవరికి పుట్టాడు, వాళ్ళ పూర్వీకులు ఎవరు, అదంతా మనం విస్మరించడానికి లేదు. అబ్రహాం అంటే వచ్చాడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు నుంచి వచ్చాడు, ఖచ్చితంగా ఏ దేశం నుంచి వచ్చాడు, అవన్నీ కూడా మనం పరిశీలన చేయొచ్చు, చేయాలి కూడా. కాబట్టి బైబిల్ అనేటువంటిది చారిత్రక నేపథ్యాన్ని మనం విస్మరించి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అర్థం చేసుకోవటం అనేటువంటిది సాధ్యపడేటువంటి విషయం కాదు. అందుకనే మనం చేయవలసింది ఏమిటంటే, ఉదాహరణకు లూకా సువార్త 19వ అధ్యాయం జక్కయ్యను గురించినటువంటి ఒక వచ్చిన భాగం మనం గమనిస్తూ ఉంటాం. దాదాపుగా పొట్టి జక్కయ్య అని చెప్పేసి చదువుతూ ఉంటారు. 19వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదివేటప్పుడు, అంటే చారిత్రక నేపథ్యం మనం తెలుసుకుంటే ఎట్లా ఉంటుంది, తెలుసుకోకపోతే ఎట్లా ఉంటుంది, ఒక ఉదాహరణ అనమాట. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు జక్కయ్యను గురించినటువంటి వచ్చిన భాగం. అంటే ఇది చారిత్రక నేపథ్యాన్ని మనం పరిశీలన చేయకుండా వెళ్తే ఎట్లా ఉంటుంది, లేదా చారిత్రక నేపథ్యాన్ని పరిశీలన చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఉదాహరణ మనం చూడబోతున్నాం. ఉదాహరణకు దీన్ని మనం చదువుతూ ఉన్నాం అనుకోండి, ఈ జక్కయ్యను గురించినటువంటి వచ్చిన భాగం మనం చదువుతూ ఉన్నాం. చదివేటప్పుడు ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, వచ్చిన భాగాల్లో యెరికో అనేటువంటి ఒక ఊరు క్రీస్తు ప్రభు సంచరిస్తూ ఉన్నాడు. ఈ ఊరు గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఈ ఊరు గుండా వెళ్తూ ఉంటే అక్కడ ఏం జరిగింది అంటే, సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరాడు. ఆయన మేడి చెట్టు ఎక్కాడు. జనాలు విపరీతంగా వచ్చారు. ఉదాహరణకి ఇక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి. రెండవది, క్రీస్తు ప్రభు వెళ్ళేటువంటి ఆ రూట్ మ్యాప్ ఇచ్చాడు. అంటే ఆయన ప్రయాణం ఎటు నుంచి ఎటు సాగుతుంది. మూడవది, జక్కయ్య ఎవరో ఆయన వృత్తి ఏమిటో ఇచ్చాడు. ఆయన సుంకపు గుత్తదారుడు అంటే ఇక్కడ ఏమంటాడంటే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని చెప్పేసి అంటాడు. అంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్ మాత్రమే కాదు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అంటే వాళ్ళందరికీ కూడా గుత్తకు తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. దాన్ని తెలుగులో గుత్తదారుడు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు వీటిని మనం చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బట్టి పట్టుకుంటూ వెళ్ళిపోయాం. బట్టి పట్టుకోనో చదువుకోనో వెళ్ళిపోతే ఇవి మన మనస్సులోకి రావు. ఇంకా చెప్పాలంటే అక్కడ కాంటెక్స్ట్ బాగా అర్థం కాదు కూడా. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, ఇప్పుడు క్రీస్తు ప్రభు వస్తూ ఉన్నాడు కదా, ఫస్ట్ ఈ యెరికో అనేటువంటిది ఏంటో తెలియాలి. రెండవది, ఇటు నుంచి వస్తూ ఉన్నాడు కదా, దీనికిను ఈ ట్యాక్స్ కలెక్టర్ కి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటో, ఆ లింక్ ఏంటో తెలియాలి. ఉదాహరణకి మీరు కనుక చూసినట్లయితే, మీకు బైబిల్లో చూసినప్పుడు ఒక మ్యాప్ లాస్ట్ లో మ్యాప్లు ఇస్తూ ఉంటాడు. ఆ మ్యాప్ల్లో గనక మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఇజ్రాయెల్ దేశము, ఉదాహరణకి ఇజ్రాయెల్ దేశం ఇట్లా ఉందనుకోండి, పైన ఏముంటుందంటే వాళ్ళకి ఈ గల్లియా సముద్రం ఉంటుంది. కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ డెడ్ సీ ఉంటుంది. ఈ డెడ్ సీ ఇది ఇటువైపు వెళ్ళిపోతే మధ్యధర సముద్రం ఉంటుంది. ఇటువైపు వచ్చేస్తే వాళ్ళకి ఎడారి ప్రాంతం ఉంటుంది. ఈ కిందకి గనక వచ్చేస్తే ఆఫ్రికా ఖండం ఉంటుంది. ఈ కిందకి ఇటువైపుకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ పైకి వెళ్ళి ఇటువైపు గనక వెళ్ళిపోతే ఐరోపా ఖండం వస్తుంది. ఇటువైపుకి వచ్చేస్తే ఆసియా ఖండం వస్తుంది. బాగా గమనించండి, ఆసియా ఖండము, ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండము, ఈ మూడిటికి కూడా బ్రిడ్జ్ అన్నమాట ఇది. అంటే ఈ మూడిటికి కూడా కలపాలి అంటే భూభాగం ఇదే. ఎడారిలో నుంచి ఇటు నుంచి రావటం అసాధ్యం, ఎందుకంటే ఎడారిలోంచి వస్తే చచ్చిపోతారు. సముద్రంలో నుంచి అంటే పెద్ద పెద్ద వాళ్లే కానీ ఒకళ్ళు ఇద్దరు కుటుంబాలు వెళ్ళటం అసాధ్యం. కాబట్టి వీళ్ళు ఇటు వెళ్ళాలన్నా, లేదా ఆసియాలో ఉన్నటువంటి వాళ్ళు ఇటు రావాలన్నా, ఐరోపాలో ఉన్న వాళ్ళు ఇటు రావాలన్నా, ఇదంతా కూడా ముఖ్యమైనటువంటి ల్యాండ్ అన్నమాట. అంటే బైబిల్ చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రయాణాలు బాగా ఎక్కువగా సాగుతూ ఉంటాయి ఈ దేశం నుంచి, ఎందుకంటే ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. మనం రోడ్డు మీద హైవే మీద వెళ్ళేటప్పుడు మనకు టోల్ గేట్ అని చెప్పేసి తగులుతూ ఉంటుంది. టోల్ అంటే పన్ను వసూలు చేస్తూ ఉంటారు. టోల్ అంటే పన్ను. ఇప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇటు నుంచి కానీ నడిచేటువంటి వాళ్ళకి ఈ టోల్ వసూలు చేసేవాళ్ళు ఈ దేశంలో. యెరికో అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే ఆ వెళ్ళేటువంటి దారిలో ఉండేటువంటి పట్టణం అన్నమాట. యెరికో మీకు గుర్తుంటుంది. ఎక్కడ మీకు వస్తుందంటే యెహోషువ గ్రంథంలో
యోర్దాను దాటి వాళ్ళు అవతలకి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు యుద్ధం చేసినటువంటిది యెరికో, గోడలు పడగొట్టారు కదా, అది ముఖ్యమైనటువంటి ఒక టౌన్ అన్నమాట. ఈ టౌన్ మీద నుంచి మెయిన్ రోడ్డు కొనసాగుతూ ఉంటుంది ఇలాగ. కాబట్టి ఇక్కడ బాగా ట్యాక్స్ అనేటువంటిది కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకోండి. ఇది అర్థమైతే ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఆయన ఉద్యోగం ఏంటో మీకు తెలుస్తుంది. రెండవది, ఆ రోజుల్లో ఉండేటువంటి ట్యాక్స్ కలెక్షన్ ఎట్లా ఉండేదంటే, రోమన్స్ పరిపాలన చేసేవాళ్ళు. పరిపాలన చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఏరియాలో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టారు. ఒక వ్యక్తిని పెడితే ఇప్పుడు ఈయన మాకు ఇంత సొమ్ము తీసుకొని వచ్చి నువ్వు ట్యాక్స్ కట్టు అని చెప్పేసి అంటారు. ఈయనేం చేస్తాడంటే, అంత సొమ్ము ట్యాక్స్ కట్టమంటే, ఉదాహరణకి అందరి దగ్గర పోగు చేసి ఒక 5 రూపాయలు కట్టాలనుకోండి, ఈయనేం చేస్తాడంటే వచ్చేసి దాన్ని 10 రూపాయలు వేస్తాడు మనిషికి. 10 రూపాయలు వేసినా ఎవరు నోరెత్తడానికి లేదు, ఎందుకంటే ట్యాక్స్ అక్కడికి పంపించాలి. 5 రూపాయలు తెచ్చాము అక్కడికి పంపిస్తాడు, 5 రూపాయలు తెచ్చాము ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు. అంటే ఈ జనాలందరూ సొమ్ము. ఎవరైనా నోరెత్తారనుకోండి, ఈ రోమన్స్ కి సంబంధించినటువంటి సిపాయిలు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మిగిలిన పని. అందుకనే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, సుంకరి అంటేనే అసలు పాపని అర్థం, ఎందుకంటే అన్యాయంగా సొమ్ము మూట కట్టుకునేవాళ్ళు. అవును, అంత అన్యాయంగా మూట కట్టుకునే అవకాశం ఎక్కడ ఉంది అంటే, ఆ యెరికో ఊరు అలాంటిది. మరి ఆ యెరికో అనేటువంటి ఊరు బాగా అనుకూలంగా ఉండేటువంటి ఊరు. మీరు చూసారనుకోండి, హైవే మీద టోల్ గేట్లు ఉంటాయి కదా, అందులో చాలా మంది ఉద్యోగానికి కూర్చుంటారు. ఉదయం నుంచి సాయంత్రానికి కూర్చుంటే కొన్ని వేలు ఒకసారి లక్షలు కూడా. ఎక్కడి నుంచి వస్తుంది అంత సొమ్ము అంటే, దారిలో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మీకు ఇవన్నీ గనక చదివినట్లయితే, అక్కడ సందర్భం, క్రీస్తు ప్రభు వెళ్ళేటప్పుడు ఆ సుంకపు గుత్తదారుడికి క్రీస్తుని చూడాలని ఆశ కలిగింది, వచ్చాడు. అసలే పొట్టాయన. ఇక మీకు అర్థమయ్యి ఉంటుంది, సుంకపు గుత్తదారుడు మామూలుగా సుంకం వసూలు చేసే వాళ్ళు అంటేనే జనాలకు గిట్టదు. అలాంటిది చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, అంటే చాలా మందిని పనికి పెట్టుకొని ట్యాక్స్ కలెక్షన్ కి వాళ్ళందరి మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి అయినా. అంటే ఈయన కింద చాలా మంది ట్యాక్స్ కలెక్టర్లు పనిచేస్తారు. ఆయన వాళ్ళందరినీ పెట్టుకొని ట్యాక్స్ రోమన్స్ కు పంపిస్తాడు. వీళ్ళకి అసలు వీళ్ళంటే పడదు, ఎందుకంటే మన సొమ్ము అంతా తీసుకెళ్లి అన్యులు రోమీలకు ఇస్తున్నారు అని వీళ్ళంటే పగ. వీళ్ళు రోమీల తరపున పనిచేసే వాళ్ళు, మనలో ఉన్నారు కానీ మన మనుషులు కాదు అని. ఇప్పుడు అసలే పొట్టైన కదా, క్రీస్తుని చూడాలని వచ్చాడు. వచ్చి జనాల పక్కన కనుక నించుంటే ఒప్పుకుంటారా? మీ పక్కనో నా పక్కనో ఉన్నాడు అనుకోండి, దొరికింది అవకాశం, ఒక మోచేతో గుద్దుతాం. అసలే మోచేయి కిందకో లేకపోతే కొంచెం అటు ఇటో ఉంటాడు, అంతే కదా. జనాల్లో నిలబడితే జనం అస్సలు ఒప్పుకోరు, ఆయనకి తెలుసు జనం ఎలాగో ఈయన చూడనివ్వరని. అందుకనే పాపం ఏం చేశాడంటే వెళ్ళిపోయి చెట్టు ఎక్కేసాడు. అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని, ఆ చరిత్రని గనక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ సంఘటన మన కళ్ళకు కట్టినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే బైబిల్ని మనం, చరిత్రని ఎప్పుడు కూడా విస్మరించలేం. బైబిల్ ఒక చారిత్రక పుస్తకం, అందులో చెప్పిన అన్ని కూడా నిజము, అందులో చెప్పినటువంటి వ్యక్తులు నిజము, అందులో చెప్పినటువంటి స్థలాలు నిజము, అందులో చెప్పినటువంటి సందర్భాలు నిజము. కాబట్టి ఇవన్నీ కూడా మనం చదువుకొని వెళ్ళేటప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, బైబిల్ బాగా అర్థమవుతుంది. కాబట్టి వ్యక్తుల నేపథ్యం, లేదా స్థలాలు, లేదా అక్కడ జరుగుతున్న సందర్భము, వాటి చరిత్ర మొత్తాన్ని కూడా మనం పరిశీలన చేస్తూ వెళ్ళాలి. లోకంలో ఉన్నటువంటి పుస్తకాలు అనుకోండి, అసలు పరిశీలన చేస్తామన్నా కానీ మనకు అవకాశం ఉండదు. అనగనగా అంటారు. అనగనగా అంటే ఇంకేం మాట్లాడకూడదు. అది ఎక్కడ ఉంది, ఆ ఊరు ఎక్కడ ఉన్నాడు, ఆ రాజు ఎవరు, వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, ఇవన్నీ మాట్లాడటానికి లేదు. అదే క్రీస్తు ప్రభువు ఉన్నారు, ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు అంటే వంశావళి మొత్తం, భూమి మీద మొదటి పుట్టిన ఆదాము దగ్గర నుంచి వంశావళి ఇస్తాడు లోక సువార్తలో. ఆయన ఊరేంటి అంటే మత్తయి సువార్తలో మొత్తం ఇచ్చాడు, ఆ ఊరు ఏంటి, ఎందుకు ఆ ఊర్లో పుట్టాల్సి వచ్చిందని. అంతేకాదు ఆయన పూర్వీకుల నేపథ్యం మొత్తం కూడా పాత నిబంధనలో రికార్డ్ చేయబడి ఉంది. కాబట్టి బైబిల్ అనేటువంటిది ఒక నిజమైన పుస్తకం. దాన్ని, చరిత్రను మనం వేరు చేసి ఎప్పుడు బైబిల్ని చదవలేము, అలా చదవకూడదు కూడా ఇది. కాబట్టి మనం గమనించినటువంటి ఒక పాయింట్ ఏమిటంటే, బైబిల్లో ఉన్నటువంటి చరిత్రను మనం ఖచ్చితంగా చదువుతూ ముందుకు వెళ్ళాలి, అది మనకు అర్థం కావాలంటే. తర్వాత పాయింట్ మనం చూసినప్పుడు, బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు మనం చేయవలసినటువంటి ఒక పని ఏమిటంటే, పాత నిబంధనను క్రొత్త నిబంధన వెలుగులో చదవాలి. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, పాత నిబంధనలోనే చదివేసి అర్థం చేసుకుందామని ప్రయత్నం చేస్తారు. మనం అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఉదాహరణకు నేను మాట్లాడటం మొదలుపెట్టి కొంత చెప్పగానే నాకు అర్థమైపోయిందంటే,
ఒక్కోసారి ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటేనే నాకు అర్థమైపోయింది అన్నట్లుగా చేస్తారు, ఇంకా చాలే అన్నట్లుగా అంటారు. అప్పుడు అలా అంటారు, ఇంకా నేను చెప్పడం పూర్తి చేయలేదు, ఆగు అని చెప్పేసి అంటారు. అంతే కదా, ముందు వాళ్ళు చెప్పేదంతా వింటే ఏంటో అర్థమవుతుంది. దేవుడు కూడా ఆయన చెప్పాలనుకున్నది పాత నిబంధనలోనే చెప్పి ముగించేలా. కొంతమందికి అది తెలియదు. అది తెలియక ఏమనుకుంటారంటే పాత నిబంధన చదివేటప్పుడు పాత నిబంధన దగ్గరే ముగిసిపోయిందేమో అన్నట్లుగా నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు కూడా పాత నిబంధన ఇంకా దేవుడు చెప్పి పూర్తి చేయలేదు. అందుకనే మనం ఏం చేయకూడదంటే పాత నిబంధన దగ్గరే ఒక కన్క్లూజన్, ముగింపుకు వచ్చేయకూడదు. ఆయన ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఆది కాండంలో ఆదాము అవ్వల దగ్గర మాట్లాడటం మొదలు పెట్టిన దేవుడు అక్కడ నుంచి పాత నిబంధనలో చూసినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కడ దాకా ఇంకా క్రొత్త నిబంధనలో మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి పాత నిబంధనలోనే ఒక తీర్మానం చేసుకోవటానికి కుదరదు. పాత నిబంధనను మనం క్రొత్త నిబంధన వెలుగులో మనం చదవలసి ఉంటుంది. అంటే ఆయన ఏం చెప్పాడో పూర్తిగా మనం తీసుకోవాలి. మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు సగంలో మాట్లాడం. ఎందుకంటే ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా విని అప్పుడు మాట్లాడతాం. దేవుడు కూడా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ముందు పూర్తిగా చెప్పనివ్వండి. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన ముందు పూర్తి అయిన తర్వాత ఈ రెంటిని కలిపి అప్పుడు మనం ఒక తీర్మానానికి రావాలి. అలా గనక రాలేదనుకోండి చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇవాళ కొందరు అడుగుతారు, ఏమండి ఇన్ని రకాల సంఘాలు, ఇన్ని రకాల బోధలు క్రైస్తవ్యంలో రావటానికి కారణం ఏంటి అంటే ఇది ఒక రీజన్. పాత నిబంధన చదివి పాత నిబంధనలోనే తీర్మానం చేసేసుకుంటారు. ఉదాహరణకి మీరు గమనించినప్పుడు పాత నిబంధనలో ఉండేటువంటి జంతు బలులు అవి ఇవాళ లేవు. అంతేకాదు పాత నిబంధనలో ఉన్న లేవి యాజకత్వం ఇవాళ లేదు. పాత నిబంధనలో ఉండేటువంటి యెరూషలేం ప్రయాణాలు ఇవాళ లేవు. అయితే ఇంతవరకు వాళ్ళకి బాగానే అర్థమవుతుంది. కొన్ని విషయాల దగ్గరకు వస్తే పాత నిబంధనలో వాళ్ళు వాయించిన వాయిద్యాలు ఇవాళకి తెచ్చి పెడతారు. పాత నిబంధనలో వాళ్ళు ఇచ్చిన దశం భాగం ఇవాళకి తెచ్చి పెడతారు. పాత నిబంధనలో వాళ్ళకి ఏమేమి నచ్చుతాయో ఇవాళకి తెస్తూ ఉంటారు. ఏమేమి జంతు బలులు, యెరూషలేం వెళ్ళటము ఇలాంటి కొన్ని అవి పక్కన పెడుతూ ఉంటారు. కొందరేమో ఇవి అవి కూడా చేయాలంటారు. కొందరేమో ఇవి అవసరం లేదు అవి మాత్రం చాలంటారు. అంటే అసలు ఇందులో దేవుడు మనకి ఏం చెప్పాలనుకున్నాడు? కొందరేమో అన్ని చేయాలంటారు, కొందరేమో కొన్ని చేయాలంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి పాత నిబంధన దగ్గరే తీర్మానం చేసేసుకొని ఆయనకు అర్థమైనట్లుగా ఆయన బోధిస్తున్నాడు. ఇంకొకరు ఏం చేశారంటే వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళ సంఘంలో బోధిస్తూ ఉన్నారు. అలాగ చూసేసరికి సంఘానికి వ్యత్యాసం చూస్తాం. ఏమిటి వ్యత్యాసం అంటే ఆ బోధించే వాళ్ళకి ఏం అర్థమైందో దాన్ని వీళ్ళకి నేర్పుతున్నారు. అందుకని ఈ సంఘం లాగా ఆ సంఘం ఉండదు, ఆ సంఘం లాగా ఇంకో సంఘం ఉండదు. ఈ రోజు మనం చూసినప్పుడు క్రైస్తవ్యంలో ఇప్పటికీ దాదాపుగా 60,000 రకాలైనటువంటి సంఘాలు వచ్చినాయి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువైపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఈ రోజు మనం గనక బైబిల్ సగం నేర్చుకుని బయటకు వచ్చామనుకోండి, మన నుంచి ఇంకో కొత్త సంఘం వచ్చింది. ఇక్కడ 60 మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారనుకోండి, 60 కొత్త సంఘాలు బయటకు వస్తాయి, 60 కొత్త థాట్స్ బయటకు వస్తాయి అనమాట బైబిల్లో నుంచి. కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే బైబిల్లో నుంచి మన ఆలోచన బయటికి తేకూడదు. ఏం చెప్పాడో ఆ ముగింపును మనం బయటికి తేవాలి. ఎప్పుడు కూడా బైబిల్ని చదివేటప్పుడు పాత నిబంధనలోనే మనం తీర్మానం చేసుకోకూడదు. పాత నిబంధనను క్రొత్త నిబంధన వెలుగులో మనం చదవలసి ఉంటుంది. ఉదాహరణకి మీరు గమనించినప్పుడు పాత నిబంధన చదివేటప్పుడు ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు దేవుడు రక్షణ ప్రణాళికను చెప్తూ, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేస్తాను, అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పి. వాస్తవంగా దీని నెరవేర్పు అంటే మీరు పాత నిబంధనలో ఇది చెప్పాడు కానీ దాని నెరవేర్పు అలాగా కొనసాగుతూ వెళ్తే మలాకీ గ్రంథం వచ్చింది. మలాకీ దగ్గర కూడా దాని నెరవేర్పు రాలేదు. అంటే ఆ స్త్రీ సంతానం రాలేదు. ఎక్కడ వచ్చాడు అంటే ఆ స్త్రీ సంతానం క్రీస్తు. ఆయన క్రొత్త నిబంధనలో వచ్చాడు. ఆయన ఎప్పుడు నెరవేర్చాడు అంటే ఆ తల మీద కొట్టేది ఆయన సిలువలో ఆయన నెరవేర్చాడు దాన్ని. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం అర్థం చేసుకోలేం. దీని వెలుగులో మనం అర్థం చేసుకోవాలి. దాని వెలుగులోనే అర్థం చేసుకోగలం. కాబట్టి పాత నిబంధనని ఎప్పుడు కూడా పాత నిబంధనలోనే దీన్ని ఇక్కడే నేను తీర్మానం చేసేసుకోవాలి అని ఎప్పుడు కూడా రాకండి. ఒక ముగింపుకు మనం పాత నిబంధనలో రాలేం. పాత నిబంధనలో ఏం చెప్తున్నాడు అనేటువంటి ఒక ముగింపుకు మనం రావాలంటే దానికి మనం క్రొత్త నిబంధన కూడా చదవాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధన యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధన యొక్క ప్రవచనం అనేటువంటిది పాత నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధనలో ఏమి నెరవేరిందో దాని ప్రవచనమే పాత నిబంధన.
ఇక్కడ ఉన్నటువంటి ప్రవచనాలని ఈ క్రొత్త నిబంధన అనేటువంటిది నెరవేర్చింది. అంటే రెంటిని వేరువేరుగా మనం చూడటానికి లేనే లేదు. మరలా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని మీరు చెప్పాలి అనుకున్నప్పుడు దానికి మీరు బైబిల్ నుండి ఒకే తీర్మానాన్ని బయటికి తీసుకొని రావాలి. ఎందుకంటే దేవుడు ఒకలాగానే ఒక విషయాన్ని ఒకలాగానే చెప్తాడు. అంటే ఉదాహరణకి కానుకలు అని అన్నాడు అనుకోండి. కానుకలు అంటే పాత నిబంధనలో దశంభాగం 10% అంటారు. క్రొత్త నిబంధనలో వచ్చేసరికి ఏమంటాడంటే మీరు వర్ధిల్లిన కొలది అంటాడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమో 10% అండి కానుక, ఇక్కడికి వచ్చేసరికి ఇది. కాబట్టి రెండిట్లో మీకు ఏం కావాలంటే అది తీసుకోండి అని చెప్పడానికి లేదు. రెండిట్లో నాకేది నచ్చిద్దో, నాకు 10% నచ్చింది కాబట్టి నేనైతే అదే బోధిస్తా అంటానికి లేదు. ఇందులో దేవుడు ఏ ముగింపును చెప్పాలనుకుంటున్నాడో ఆ ముగింపును మనం బయటికి తేవాలి. అది ఒక కానుకలు అవ్వచ్చు, లేకపోతే ఒక రక్షణ ప్రణాళిక అవ్వచ్చు, లేకపోతే మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం అవ్వచ్చు, లేకపోతే మన క్రైస్తవ జీవితం అవ్వచ్చు. ఇందులో దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో దాన్ని ఒక ముగింపుని మనం బయటికి తేవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇందులో మన పాయింట్ ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా పాత నిబంధన చదివేటప్పుడు అక్కడే ఒక తీర్మానానికి వచ్చేయద్దు. దాన్ని క్రొత్త నిబంధన వెలుగులో పెట్టి మనం చదవాలి. చదివి అంటే మరొక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి మాట్లాడినివ్వండి, ఆయన పూర్తిగా చెప్పేదాకా మనం విని అప్పుడు ఒక తీర్మానానికి రావాలి. పూర్తిగా చెప్పటం అంటే పాత నిబంధనలను ఆయన చెప్పాలనుకున్నదంతా చెప్పేలేదు, ఇంకా క్రొత్త నిబంధన వరకు ఉంది. క్రొత్త నిబంధన వరకు మనం చదివిన తర్వాత అప్పుడు ఒక తీర్మానానికి రావాలి, అది ఏ విషయమైనా సరే. అలా కాకుండా గనక ఎక్కడికక్కడే ఒక తీర్మానానికి వచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పాత నిబంధనలో ఒకలా కనబడుతుంది, క్రొత్త నిబంధనలో ఒకలా కనబడుతుంది. ఒక ఆయన అంటాడు, ఏమండి బైబిల్ ఒక పట్టాన అర్థం కాదు, ఒక చోట చేయమంటాడు, ఒక చోట వద్దంటాడు, ఒక చోట ఇది అంటాడు, ఇంకో చోట అది అంటాడు, అందుకే నాకు బైబిల్ అర్థం కాదండి అంటాడు. అంటే విషయం ఏంటంటే నువ్వు పూర్తిగా వినలేదు. సగం చెప్పినప్పుడు విన్నావు, సగం చెప్పినప్పుడు ముగింపుకు వచ్చావు. కాబట్టి నువ్వు పూర్తిగా విను. పూర్తిగా విన్న తర్వాత ఒక తీర్మానానికి వస్తే బైబిల్ ఎప్పుడు రెండు లాగా అనిపించదు. ఎందుకంటే చెప్పిన వ్యక్తి ఒక ఆయనే, ఒకే ఆలోచనతో చెప్పాడు, ఒకే తీర్మానాన్ని చెప్పాడు. ఆ తీర్మానం ఏమిటి అనేది నువ్వు బయటికి తేవటంలో విఫలమయ్యావు. సమస్య నీలో ఉంది కానీ మాట్లాడిన దేవునిలో లేదు, వ్రాయబడినటువంటి బైబిల్లో అంతకంటే లేదు. సమస్య మనలో ఉంది, దేవునిలో లేదు, బైబిల్లో లేదు. తర్వాత పాయింట్, ఈజ్ ద బైబిల్ అలోన్ సఫిషియంట్? ఈజ్ ద బైబిల్ అలోన్ సఫిషియంట్ అంటే బైబిల్ మాత్రమే సరిపోతుందా? అంటే మరొక రకంగా ప్రశ్న అడగాలంటే సరిపోతుందా అంటే బైబిల్ అనేటువంటిది సంపూర్ణమైనదా? అంటే కొందరు ఏం ఫీల్ అవుతారంటే బైబిల్ అనేటువంటిది సంపూర్ణమైనది కాదు, అసంపూర్ణమైనది, అది సరిపోదు మనకి. దాంతో కూడా మన మాటలు కొన్ని చేర్చాలి. ఎవరి మాటలు అంటే మా పాస్టర్ గారి మాటలు కొన్ని చేర్చాలి, అప్పుడే ఆ బైబిల్ సరిపోయింది. లేకపోతే మా పాస్టర్ గారి ఆలోచనలు కూడా చేర్చాలి, ఆ ఆలోచనలు చాలా సూపర్ గా ఉంటాయి, అప్పుడే బైబిల్కి ఒక అర్థం వచ్చింది. లేకపోతే మా సంఘంలో ఉన్నటువంటి క్రీడ్ బుక్స్, లేకపోతే పరిశుద్ధులు చెప్పిన మాటలో ఇవన్నీ దానికి చేర్చాలి, అప్పుడే అది సంపూర్ణమైన గ్రంథం అవుతుంది. లేకపోతే అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది, అది మనకు చాలదు అన్నటువంటి భావన కొందరిలో కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ భావనతోటి కొన్ని సంఘాలు, కొందరు అడుగుతారు, ఏమండి ఎందుకు పలానా సంఘం వ్యత్యాసంగా ఉంటుంది, ఒక ఆర్సిఎం సంఘం లాంటి సంఘం మిగిలిన సంఘాలతో వ్యత్యాసంగా ఉంటుంది అంటారు. మీరు క్రిస్టియానిటీలో కూడా వెళ్ళి చూసినప్పుడు మేము క్రిస్టియన్స్ అండి అన్నాం అనుకోండి, లోకంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు, మీరు క్యాథలిక్సా ప్రొటెస్టెంట్లా అని. విన్నారు ఎప్పుడైనా? మేము క్రిస్టియన్స్ అని చెప్పేసి అంటే మీరు క్యాథలిక్సా ప్రొటెస్టెంట్సా అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడే వాళ్ళకి కొత్తగా తెలుస్తుంది. అంటే క్రిస్టియానిటీలో రెండు ప్రధానమైనటువంటి విభజనలు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి క్యాథలిజము, రెండోది ప్రొటెస్టెంట్లు. కొందరు అంటారు, ఇంతకీ నేను ఈ రెండిట్లో దేనిలోకి వస్తాను, మా సంఘం ఎందులోకి వస్తుంది అని కొందరికి కన్ఫ్యూజన్ కొత్తలో. వాస్తవంగా ఈ క్యాథలిజంలోకి ఎవరో రారు, క్యాథలిక్స్ మాత్రమే ఉంటారు. ఇక క్యాథలిక్స్ కానీ వాళ్ళందరినీ కూడా ప్రొటెస్టెంట్లు అంటారు అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే ఇది ఎందుకు వచ్చింది? వాళ్ళు మాత్రం ఎందుకు వేరైపోయారు క్యాథలిక్స్ అంటే, వాళ్ళు ఏం చేశారంటే బైబిల్తో కూడా ఇంకా కొన్ని పుస్తకాలు కలిపినప్పుడు వాళ్ళ బైబిల్ తయారైంది. దాన్ని ఏమన్నారంటే మన 66 పుస్తకాల బైబిల్ ప్లస్ అపోక్రిఫా = ఆర్సిఎం బైబిల్. ఇప్పుడు మనమేమో ఇట్లాగ మన జీవితాలు మన ప్రవర్తన ఇట్లా ఉంటుంది, వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రవర్తన ఇట్లా ఉంటుంది. అంటే ఆర్సిఎం వాళ్ళకి ఏమవుతుందంటే ప్లస్ అపోక్రిఫా వస్తుంది.
మీరేమో ఇలా కనబడతారు, వాళ్ళేమో ఇలా కనబడతారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే ఇది మనకి మిస్ అన్నమాట. అందుకనే వాళ్ళు అంటారు మీ బైబిల్ అసలు బైబిలే కాదు, అసలు బైబిల్ మా పోపు దగ్గర ఉంది అంటారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే పోపు దగ్గరే కాదు చాలా మంది దగ్గర ఉంది, ప్లస్ అపోక్రిఫా ఉందన్నమాట వాళ్ళకి. అది అర్థం కాక కొంతమంది వచ్చి మాతో చెప్తుంటారు ఏమండి అసలు బైబిల్ మన దగ్గర లేదంట కదా, వాళ్ళ దగ్గరే ఉందంట కదా అని. అంటే వాళ్ళు ఏం చేశారంటే మరికొన్ని పుస్తకాలని కలిపి చేర్చుకున్నారు. ఎందుకు కలిపి చేర్చుకున్నారు అంటే ఈ బైబిల్ మాత్రమే సరిపోదు అనేది వాళ్ళ ఆలోచన. ఇక ఆర్సీఎంను పక్కన పెడితే ఇంకా భూమి మీద ఉన్నటువంటి కొన్ని సంఘాలు కూడా, ఉదాహరణకి మెథడిస్టు సంఘం లాంటి వాళ్ళు కనుక చూసినట్లయితే జాన్ వెస్లీ అనేటువంటి, అంటే మెథడిస్టు ఆవిర్భావం ఎవరైతే చేశారో ఆ జాన్ వెస్లీ అనేటువంటి ఆయన రాసినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా, జాన్ వెస్లీ ఏమైతే రాశాడో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇక మీరు భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు ఉదాహరణకి మనమే ఒక సంఘం కట్టామనుకోండి లోకంలో, మనం ఒక పాస్టర్ అయితే ఏం చేస్తామంటే మనం కొన్ని సొంత రూల్స్ పెడతాం మన సంఘంలో. ఇది మిగిలిన సంఘాల్లో ఉండదు. ఏంటండి ఆ సంఘంలో అలా ఉంది కదా అంటే అమ్మ ఇది మన సంఘం అమ్మ అంటాం. అంటే ఈ రూల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం పెట్టుకున్నాం. ఉదాహరణకి మీ ఊర్లో మీరు సంఘం పెడతారు, అక్కడ మీరు కొన్ని సొంత రూల్స్ పెట్టుకుంటారు, ఇవి మిగిలిన చోట కనబడవు. ఏంటి అంటే ఇది ఆ పాస్టర్ గారు పెట్టిన రూల్స్ అండి అని అంటారు, అక్కడ సంఘంలో రూల్స్ అని. అంటే సంఘాలకి మధ్య వైవిధ్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను మీకు చెప్తున్నాను. సంఘాలకి మధ్య వైవిధ్యం ఈ బైబిల్లో నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్లస్. ఎప్పుడైతే ఈ ప్లస్ కలిపామో ఆ కలిపిన దాన్ని బట్టి వాళ్ళకి ఆ తేడా వచ్చింది. ప్లస్ అపోక్రిఫా కలుపుకున్నారు, ఆర్సీఎం అయింది. ప్లస్ వెజ్లీ గారు రూల్స్ కలుపుకున్నారు, మెథడిస్ట్ అయింది. ప్లస్ మీ రూల్స్ కలుపుకున్నారు, మీ సంఘం అయింది. ప్లస్ నా రూల్స్ కలుపుకున్నారు, నా సంఘం అయింది. ప్లస్ ఇంకొకరు రూల్స్ కలుపుకున్నారు, వాళ్ళ సంఘం అయింది. ఇవేమి కూడా కలపకుండా ఓన్లీ బైబిలే పెట్టారనుకోండి, అప్పుడు ఇది దేవుని సంఘం అవుతుంది. ఎందుకంటే దేవుని రూల్సే, ఇంకేమీ లేవు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు మనం కలపవచ్చా కలపకూడదా? కలపాలి అంటే ఎందుకు కలపాలి, కలపకూడదంటే ఎందుకు కలపకూడదు? దానికి లోకంలో వాళ్ళు చెప్పేటువంటి మాట ఏమిటంటే అంటే బైబిల్ ఒకటే సరిపోదండి, దానికి మనం కూడా కొన్ని రూల్స్ పెట్టాలి అని అంటూ ఉంటారు. అయితే దానికి దేవుడు ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. బైబిల్లో మనము గమనించేటప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు 6వ వచనం దగ్గర నుండి అపోస్తులైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ వాళ్ళు బోధించినటువంటి బోధ, అంటే మొదటి శతాబ్దంలోనే వాళ్ళు బోధించినటువంటి ఆ బోధ, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం 6 నుంచి 9. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. బాగా గమనించండి, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచే వారు కొందరు ఉన్నారు. 9వ వచనం బాగా గమనించండి. 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనా అంటే పౌలు అంటే అపోస్తులైన, మరి ఒక సువార్త అంటే బైబిల్లో దేవుని వాక్యం కాకుండా ఇందాక నుంచి ప్లస్ 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 అంటున్నాం కదా, అది మేమైనా అంటే అపోస్తులైన. ఆ తర్వాత చెప్తున్నాడు మేమైనను పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినను, అంటే పైనుంచి దిగి వచ్చిన దూత అయినా గాని వాళ్ళు మీకు ప్రకటిస్తే శాపగ్రస్తులు అవుతారు. అంటే మరి ఒక సువార్తను ప్రకటించడానికి అపోస్తులకి అవకాశం లేదు, దూతకి అవకాశం లేదు. అపోస్తులకి దూతలకే దిక్కు లేకపోతే మరి మనకుందా అంటే మనకు అంతకంటే ఉండదు. అంటే మరి ఇది మా సంఘం అండి, మా ఊర్లో నేను స్టార్ట్ చేసింది, నాకు కూడా హక్కు లేదా అంటాడు ఒక ఆయన. లేదు, అదే కదా, మనము పనివారం మాత్రమే. అంటే ఇప్పుడు మనం ఒక పొలంలో పని చేయడానికి వెళ్ళామనుకోండి, యజమాని ఏం చేయమంటాడు, నువ్వు వెళ్ళి ఆ మూలన పని చేయంటే ఆ మూలన చేయటమే, నువ్వు అది చేయంటే అది చేయటమే. ఆయన చెప్పినట్టుగా చేస్తే సాయంత్రానికి కూలిస్తాడు. అలా కాకుండా దిగిన తర్వాత మన ఇష్టానికి చేసామనుకోండి, సాయంత్రానికి కూలి ఇవ్వడు. ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు నేను చెప్పింది చేయలేదు, నీ ఇష్టానికి చేసావంటాడు. అసలు అలా చేసే లెక్క అయితే వద్దని సగంలో పంపించేస్తాడు. అది దేని గురించి మాట్లాడుతున్నామంటే దేవుని పని కూడా అలాగనే. ఈ రోజు సేవకులమైనటువంటి మనము ఒకవేళ పని చేయాలి అనుకుంటే దేవుడు ఏం చేయమన్నాడో అదే చేయాలి. మనం సొంతగా రూల్స్ రెగ్యులేషన్ పెట్టడానికి మనం యజమాని కాదు, మనం దాసులం, పని వాళ్ళమే.
ఈ ప్రపంచంలో ఎంత పెద్ద పాస్టర్ అయినా ఆయన కూడా పనివాడే, అంతేగాని ఆయన యజమాని కాదు. యజమాని ఎవరు అంటే దేవుడు. ఆ దేవుడు అనేటువంటి యజమాని పొలంలో పనిచేసే పని వాళ్ళమే మనం అందరం. కాబట్టి మనం మన సొంత రూల్స్ రెగ్యులేషన్స్ కలపటానికి లేదు. ఇది 2000 సంవత్సరాల క్రితము అపోస్తులైనటువంటి పౌలు చెప్పాడు. మరి ఒక సువార్త మేం ప్రకటించిన శాపగ్రస్తులే. పోని పైనుంచి దూత వచ్చి ప్రకటిస్తే పర్లేదా? పైనుంచి ఒక ఆయన వచ్చి దేవుడు అలా చేయమన్నాడు ఇలా చేయమన్నాడు అంటే పర్లేదా అంటే, అలా చేయమంటే వాళ్ళు కూడా శాపగ్రస్తులు అవుతారు. ప్రకటన గ్రంథము మనం గమనించినప్పుడు 22వ అధ్యాయము మనం చూసేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు గమనించండి. ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యాలు వినే ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చేది ఏమంటే, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుపును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ముందు వ్రాయబడిన ఏదైనా తీసివేస్తే దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేయను. కలిపితే దేవుడు తెగులు కలుపుతాడు, తీసేస్తే పరిశుద్ధ పట్టణంలో అంటే పరలోకంలో మన పేరు తీసేస్తాడు. అది దాని అర్థం ఏంటంటే, నువ్వు కలపొద్దు, నువ్వు తీసేయొద్దు. నువ్వు కలిపినా ప్రమాదమే, నువ్వు తీసేసినా ప్రమాదమే. అంటే బైబిల్లో ఉన్న దానికి మనం ఏమీ కలపకూడదు, ఒక్కటి కూడా మనం కలపకూడదు. బైబిల్లో ఏముందో దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మనం నేర్చుకొని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు నేర్పాల్సిందే. మనం ఏమి కలపకూడదు, ఏమి తీసేయకూడదు. అంటే పొరపాటున మనకి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, బ్రదర్ అది బైబిల్లో ఎక్కడుంది అని మనం అడగాలి. అడిగి అందులో ఉంటేనే మనం ఆచరించాలి, అందులో లేకపోతే మనం ఆచరించకూడదు. ఒకవేళ ఆచరించామంటే మనం కూడా కలిపినట్లే. మనం కూడా కలిపితే మన ఆత్మ కూడా కోల్పోతాం మనం. కాబట్టి బైబిల్లో ఉన్నదానికి ఏమీ కలపకూడదు, ఉన్నదాన్ని ఏమీ తీసేయకూడదు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఈ దేవుని వాక్యం అనేటువంటిది మనకు సరిపోతుందా సరిపోదా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ ఒక మాటను చెప్తూ ఉంటాడు. గమనించండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. నిన్ను పూర్ణముగా సిద్ధపరుస్తుంది. పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు మనల్ని పూర్ణంగా చేయగలవు. అంటే పూర్ణము అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే కంప్లీట్ అని చెప్పేసి అంటాడు. అంటే ఏమీ వెలితి లేదు. అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే లేదు లేదు బైబిల్ ఒకటి సరిపోదండి, దాంతో ఇవి కూడా చేర్చాలి. కానీ దేవుడు అంటున్నాడు తన వాక్యం అనేటువంటిది పరిపూర్ణమైనది, కంప్లీట్. అది మనల్ని కూడా పరిపూర్ణంగా చేస్తుంది, చేయటానికి సరిపోతుంది అది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏమి కలపవలసినటువంటి పని లేదు, నువ్వు ఏమి తీసివేయవలసినటువంటి పని లేదు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా నువ్వు ఆచరిస్తే సరిపోతుంది. ఉన్నది ఉన్నట్లు, ఏమి కలపొద్దు, ఏమి తీసేయొద్దు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది క్రైస్తవ్యంలో ఇన్ని వందల వేల రకాల వ్యత్యాసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళ సొంత రూల్, వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ సొంత ఐడియాలజీ. ఈ భావజాలం అంతా కూడా ఎప్పుడైతే వచ్చిందో అది కొంత వేరుగా కనబడుతుంది. కొందరు అంటారు వాళ్ళలాగా మీరు లేరు ఎందుకని అని. ఎందుకు లేము అంటే ఆలోచనలు లేవు. అందరి చేతిలో ఉంది బైబిలే, కానీ బైబిల్ ప్లస్ బైబిల్ ప్లస్ బైబిల్ ప్లస్ వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే వచ్చినాయో ఆ విధానం మారిపోయింది. కాబట్టి మనం చేసేటువంటి స్టడీలో మనం ఏం చేయబోతామంటే బైబిల్ మాత్రమే, అందులో నుంచి ఏమి కలపము, అందులో ఉన్నది ఏమి తీసేయము. అలాగనే మనం ముందుకు వెళ్ళబోతాం. మీకు ఎక్కడైనా ఏదైనా ప్రశ్న వచ్చింది అనుకోండి, మీరు అడగండి ఖచ్చితంగా. కాబట్టి మీరు కూడా దేనికి సిద్ధపడి ఉండాలంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని మాత్రమే నేర్చుకొని దాన్ని మాత్రమే అవలంబించడానికి మీరు సిద్ధపడి ఉండాలి. అలా ఉంటేనే మన ఆత్మను మనము కాపాడుకోగలం. మరలా నేను ఒకసారి ఉదయం నుంచి చెప్పినటువంటి పాఠము నేను మీకు రివ్యూ చేస్తాను. ఉదయం నుంచి మనం చూసినటువంటి విషయాలు ఏమేమి మీ నోట్స్ లో ఒకసారి చూసుకోండి. బైబిల్ని మనం ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందులో మెథడ్ ఒక పద్ధతిని మనం అనుసరించబోతూ ఉన్నాము. ఏమిటి పద్ధతి అంటే మెథడ్ అనేటువంటి మాటకు ఒక దారి లేదా మార్గం అని అర్థము. అంటే ఏదో ఒక దారిని మనం ఎంపిక చేసుకొని ఆ దారిలో మనం వెళ్తూ ఉంటాం. అంటే బైబిల్ని చదవటానికి వివిధమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అయితే ఒక మార్గంలో ఈ 6 నెలల కోర్సులో మనం వెళ్ళబోతూ ఉన్నాం.
అయితే ఈ చదివేటప్పుడు మనము తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఏమిటంటే, విద్యా విహీనులు అస్థిరులైన వారు తమ స్వకీయ నాశనానికి లేఖనాలను అపార్థం చేస్తున్నారు అని పేతురు గారు చెప్పాడు. అంటే కొందరు లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారు. ఎవరు అంటే, ఒకటి విద్యా విహీనత, రెండు అస్థిరత. ఈ రెండు మనలో ఉంటే కూడా ప్రమాదమే. మనం కూడా లేఖనాలను అపార్థం చేస్తాం. అపార్థము అంటే దాన్ని దేవుడు చెప్పినట్లుగా అర్థం చేసుకోకుండా వేరొక అర్థాన్ని బయటకు తెచ్చి తద్వారా మనమే నాశనం అయిపోతాం, స్వకీయ నాశనం. అసలు మనం దేవుడి దగ్గరకు వచ్చింది ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళాలి, దీవించబడాలని వచ్చాం. ఒకవేళ అపార్థం చేస్తే దీవెన పోయి శాపం వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోతాం. అందుకనే మనకు విద్య అనేటువంటిది చాలా అవసరం. అదే చెప్తున్నాడు 2 తిమోతి పత్రిక 2:15 అంటున్నాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించు అనిగా ఉండటానికి జాగ్రత్త పడు. జాగ్రత్త అనగానే వెంటనే ప్రమాదం ఉంది అనేది మనం అర్థం చేసుకొని దాన్ని సరిగా విభజించడానికి నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనం దాని గురించి ఏమి మాట్లాడకూడదు. ఎప్పుడు మనకు తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకుండానే ఉండాలి. ఇది ఆత్మలకు సంబంధించిన విషయం. లాంగ్వేజ్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకు విద్య అంటే అదేదో డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఉంటేనే బైబిల్ అని కాదు. లాంగ్వేజ్ ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో భాష ద్వారా చెప్పాడు. భాష ఆయన ఇచ్చిందే, ఆయన దగ్గర నుంచి పుట్టింది. భాష ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ఆ భాష ద్వారా ఇచ్చాడు, మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. అర్థం చేసుకోవాలంటే ఆ భాషను నేర్చుకోకపోతే దేవుడిని అర్థం చేసుకోలేం. భాష ఎంత నేర్చుకుంటామో మనకు దేవుడు అంత అర్థం అవుతాడు. మనం కూడా ఇతరులతో మాట్లాడాలంటే భాషే. కాబట్టి ఆ భాషను మనం బాగా నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. బైబిల్లో దేవుడు ఏమి ఇచ్చాడో 100% మనం అర్థం చేసుకోవటానికే ఇచ్చాడు. లేకపోతే అసలు ఆయన ఇచ్చేవాడే కాదు, మర్మంగా ఉంచేవాడు. మనము ఎప్పుడైనా సరే బైబిల్ని మనం చదివేటప్పుడు రచయిత యొక్క ఉద్దేశాన్ని బయటికి తేవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా సీకింగ్ ద ఆథర్స్ ఇంటెన్షన్, ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. ఆయన ఏమనుకుంటున్నాడో రాసిన దేవుని అర్థాన్ని బయటికి తేవాలి. అది మన ఉద్దేశం. ఒక పదానికి చాలా అర్థాలు ఉండొచ్చు, కానీ రచయిత ఏ అర్థంలో వాడుతున్నాడు అనే అర్థాన్ని మాత్రమే బయటికి తేవాలి. ఇక్కడ మనం చూసిన మరొకటి ఏంటంటే, పదానికి కానీ సందర్భానికి కానీ వేరే వేరే అర్థాలు తీసి మనం పెట్టకూడదు. ఎందుకంటే మనం చూసాం కమ్యూనిస్టా, పెట్టుబడిదారుడా, ఇంకా రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. అది ఏదైనా సరే దేవుడు ఏమనుకుంటున్నాడో దాన్ని బయటికి తేవాలి, కానీ మనం వేరే అర్థాన్ని మాత్రం పెట్టకూడదు. అలా పెట్టే వాళ్ళు ఏమైపోయిందంటే బైబిల్కి రకరకాలైనటువంటి అర్థాలు లోకంలో వచ్చేసినాయి. మనం వాటిని పెట్టకూడదు. బైబిల్ని చదివేటప్పుడు హిస్టారికల్ కన్సిడరేషన్, చారిత్రక నేపథ్యాన్ని ఎప్పుడు విస్మరించకూడదు. బైబిల్లో ఉన్న వ్యక్తులు నిజం, బైబిల్లో ఉన్నటువంటి స్థలాలు నిజం, బైబిల్లో ఉన్న సందర్భాలు నిజం. నిజమైతే వాటిని గురించి మనము ఖచ్చితంగా బయటకు తీసుకొని రావచ్చు. అనగనగా ఒక వ్యక్తి అంటే ఇంకేం మాట్లాడలేం, ఆ వ్యక్తి ఎవరు అంటే మాట్లాడలేం. అనగనగా ఒక ఊరు అంటే ఏం మాట్లాడలేం. కానీ బైబిల్ అనగనగా కాదు, ఒక నిజమైనటువంటి చరిత్ర రాయబడినటువంటి పుస్తకం. కాబట్టి చరిత్ర మొత్తాన్ని మనం బయటికి తేవాలి. చరిత్ర బయటికి తెచ్చామనుకోండి, ఉదాహరణకి ఇందాక మనం గమనించాం, మనం జకరియా గురించి కనుక చదివితే ఎరుకో ఏంటి, అక్కడ ట్యాక్స్ కలెక్షన్ ఏంటి, ఆ ఎరుకోలో ట్యాక్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సుంకర్లు ఎందుకు ప్రజలకు వాళ్ళు పాపులుగా అసహ్యమైన వ్యక్తులుగా ఎంచారు, ఇవన్నీ మనకు వస్తాయి. తర్వాత పాత నిబంధన ఎప్పుడు పాత నిబంధనలోనే ఒక ముగింపుకు రాకూడదు. ఎప్పుడైనా బైబిల్ ఏదైనా చదివేటప్పుడు అక్కడే ముగింపుకు వచ్చేయొద్దు. బైబిల్ ఏది చదివేటప్పుడైనా సరే మొత్తము పాత కొత్త నిబంధనను మొత్తము ఓవరాల్ గా మీరు చూసి అందులో నుంచి ఒక తీర్మానాన్ని బయటికి తేండి, ఒక సారాంశాన్ని బయటికి తేండి. అలా తెచ్చినట్లయితే మాత్రమే మనము దానికి సరైనటువంటి న్యాయం చేయగలం. అలా కాకుండా ఎక్కడికక్కడే తీర్మానం చేసేసామనుకోండి, మనం ఒక ముగింపుకు రాలేం. ఉదాహరణకు ఆదికాండం 3:15 అక్కడ రక్షణ గురించినటువంటి ఒక ప్రవచనం చెప్పాడు. అది అక్కడ నెరవేరలా, ఆదికాండంలో నెరవేరలా, పాత నిబంధనలో నెరవేరలా, క్రొత్త నిబంధనకు వచ్చాక నెరవేరి. అంటే దీని క్రొత్త నిబంధనకు వచ్చేదాకా ఒక ముగింపు రాకూడదు. ఇదొకటే కాదు, చాలా విషయాలు. కాబట్టి క్రొత్త నిబంధన అనేది పాత నిబంధన యొక్క నెరవేర్పు, ఇది వేరే ఏమీ కాదు. పాత నిబంధన అనేది క్రొత్త నిబంధన యొక్క ప్రవచన రూపం, అది వేరేమీ కాదు. కాబట్టి రెండింటిని మనం విడదీసి చూడటానికి లేదు, రెండింటిని కలిపినప్పుడు మాత్రమే ఒక అర్థం అనేటువంటిది మనకు వస్తుంది అనేది మనం గమనించాం. కాబట్టి ఏ అంశాన్ని గురించి అయినా, రక్షణ కావచ్చు, ఆరాధన, క్రైస్తవ జీవితం, కానుకలు, అది ఏదైనా సరే మీరు పాత నిబంధన దగ్గర క్రొత్త నిబంధన దగ్గర ఒక తీర్మానానికి రావద్దు. అన్నింటిని కూడా కలిపి చూసి ఒక తీర్మానానికి రండి. ఇక బైబిల్ ఒకటే మనకు సరిపోతుందా, సంపూర్ణమైన గ్రంథమా అంటే కొందరు వాటితో కూడా చాలా చాలా పుస్తకాలు కలిపారు, క్రీడ్ బుక్స్ కలిపారు, వాళ్ళ పాస్టర్ గారి మాటలు కలిపారు. అలా ఎప్పుడు కూడా మనం కలపకూడదు. ఎందుకంటే బైబిల్ అలోన్ ఈజ్ సఫిషియంట్. దేవుని మాటలు మనకు సరిపోయాయి 100కి 100 పాళ్ళు.
అవి దైవజన్ని సంపూర్ణంగా చేయటానికి సరిపోయే మాటలు. ఆ మాటలు కాకుండా వేరొక మాటలు మేము చెప్పినా, ఒకవేళ పైనుంచి దిగి వచ్చినటువంటి పరలోకం నుంచి వచ్చిన దేవదూత చెప్పినా వాళ్ళు శాపగ్రస్తులు అన్నాడు. అంటే వాటికి మనం ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు అని దాని అర్థం అనమాట. అంటే కలపకూడదు, తీసివేయకూడదు అంటే ఉన్నది ఉన్నట్లుగానే మనం నేర్చుకోవాలి, ఉన్నది ఉన్నట్లుగానే మనం జీవించాలి, ఉన్నది ఉన్నట్లుగానే మనం ఇతరులకు చెప్పాలి. ఒకవేళ కలిపామా శాపమే, తీసివేసామా శాపమే. కాబట్టి దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, ఒక్కొక్కసారి కరెంట్లో షాకు పెడితే మన ప్రాణమే పోయిద్ది. కానీ బైబిల్ దగ్గర గనక మనము జాగ్రత్త లేకుండా మిస్ హ్యాండిల్ చేస్తే మన ప్రాణం కాదు, ఆత్మ కూడా పోయిద్ది. కాబట్టి కరెంటు కంటే కూడా ప్రమాదం. ఇంకా చెప్పాలంటే హై టెన్షన్ వోల్టేజ్ కంటే కూడా బైబిల్ ప్రమాదం. అందుకనే బైబిల్ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోపోయావు, అపార్థం మాత్రం చేసుకోవద్దు. ఆ అపార్థాన్ని మాత్రం జనాలకి చెప్పవద్దు, అది అలా వ్యాపిస్తుంది. కాబట్టి మనం బైబిల్ని నేర్చుకోబోయే ముందు ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవటానికి మన మనసును తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే భాష 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 దేవుడు ఏమైతే నేర్పించాడో ఆ పదాలను మీరు పూర్తిగా అర్థం చేసుకుంటేనే దేవుడు అర్థం అవుతాడు. బైబిల్లో ఉన్న పదాలు అర్థం కాలేదంటే మరొక రకంగా మీకు దేవుడే అర్థం కాలేదు, ఆయన ఏం చెప్పాడో అర్థం కాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మనం చేసే ప్రయత్నం ఏంటంటే పూర్తిగా దేవుడు ఏం రాయించాడో దాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఇంతవరకు ఒకవేళ మీకు ఏమైనా ప్రశ్నలు కనుక ఉన్నట్లయితే దాదాపు మీరు తెలియచేయండి. ఇక మన క్లాసు టైం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తాను. మీకు ఇంకేమైనా ప్రశ్నలు కనుక ఉన్నట్లయితే వాటిని రాసి పెట్టుకోండి. ఈసారి క్లాసులో మనం చూస్తాం. వచ్చే క్లాసుకు మనం వెళ్ళిన తర్వాత ఇక ఆదికాండం మనం ప్రారంభించుకుంటాము. ఒక ఆదికాండం మాత్రము కొంచెం ప్రారంభ పుస్తకాలు మనం లేటుగా వెళ్తాము, కానీ తర్వాత మనం వేగంగా వెళ్తాం. బాగా గుర్తుంచుకోండి, మనం 25 క్లాసుల్లో దీన్ని మనం పూర్తి చేసుకోవాలి. మన వేగం దానికి అనుగుణంగా ఉంటుంది. మీరు కూడా దానికి సిద్ధపడి ఉండాలి. ఆ వేగానికి నోట్స్ కూడా వ్రాయవలసి ఉంటుంది. ఎందుకంటే విన్నది ఇప్పుడు మీకు బాగా అర్థమైనట్టు ఉంటుంది, కానీ వారం తర్వాత ఏమి గుర్తుండదు. అదే మీరు నోట్స్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ చెప్పిందంతా గుర్తుకొస్తుంది. అందుకనే మీకు ఈ 6 నెలల్లో ఏం చెప్తామో కంప్లీట్ గా నోట్స్ ఇవ్వాలనేది ఆలోచన 100%. కాబట్టి మీ నోట్స్ మీ దగ్గర మిగులుతుంది, మరలా చదువుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే బ్రదర్ వాళ్ళతో మాట్లాడండి, వేగువారిపాలెం వాళ్ళతో. సహోదరులు ఉదయ్ గారు మిగిలిన వారు మీకు కావాల్సినటువంటి సహాయం చేస్తారు. మీ అందరికీ వందనాలు.